ఇండియాకి రియల్ ఎనిమీ ఎవరు? పాకిస్తానా, చైనానా? పాకిస్తాన్ ఇస్ అ బిగ్గర్ హెడేక్. తినడానికి తిండి కూడా లేదు, కానీ వాళ్ళు కాశ్మీర్ కావాలంటున్నారు. మనకి ఏ తలకాయ నొప్పి లేదు, ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, టాప్లో ఉంటాం. సో అందుకనే మనకి ఎప్పుడు ఒక హెడేక్ ఉండాలి కాబట్టి అమెరికా ఈజ్ ఆల్వేస్ బ్యాకింగ్ పాకిస్తాన్. డాక్టర్ మేజర్ కారుణ్య గారు, స్టెథోస్కోప్ పట్టుకోవాల్సిన చేతులతో మీరు గన్స్ కూడా పట్టుకున్నారు. దర్స్ అ వార్ అనౌన్స్డ్, లేదంటే ఎనిమీ మనల్ని అటాక్ చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్? ఎవ్రీ డే వీఆర్ రెడీ. ఇప్పుడు వార్ డిక్లేర్ అయిందంటే యూఆర్ రెడీ టు ఫైట్. ఆ మెడికల్ ఆఫీసర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే, లేదంటే దే యూస్ టు క్యారీ అడ్రినలిన్ పెన్, ఎందుకంటే యూ నో ఇట్స్ అన్ ఎమర్జెన్సీ డ్రగ్, సో దట్ అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ టైమ్ టు బి సెంట్. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎంతో మంది రిటైర్డ్ సోల్జర్స్ కానీ రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ దే వాలంటీర్డ్, దే రెడీ టు ఫైట్ అన్నట్టుగా. నా తోటి ఆఫీసర్స్ కానీ నా తోటి సోల్జర్స్ అక్కడ వెళ్ళి ఫైట్ చేసినప్పుడు నేను ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చోలేను. యూ నీడ్ నాట్ కాల్, ఫోన్ కూడా చేయని అవసరం లేదు మన యూనిట్ నుంచి. కానీ వన్స్ అన్ ఆర్మీ ఆఫీసర్ ఆల్వేస్ అన్ ఆర్మీ ఆఫీసర్ కదా. కొందరు సెలబ్రిటీస్ స్పోర్ట్స్ మెన్కి ఆర్మీ ర్యాంకింగ్స్, ఆర్మీ ఆనరీ ర్యాంకింగ్స్ ఉంటాయి. లైక్ వాళ్ళు ఏ కాంబాట్ చేయకపోయినా వితౌట్ ఎనీ ట్రైనింగ్ కానీ ఎందుకని ఎట్లా ఇస్తారు మరి? సచిన్ టెండూల్కర్ ఇస్ లెజెండ్. వాళ్ళు ఇచ్చిన దాన్ని ఆనర్ చేయడం ఒకటి. ఓకే, వన్స్ యూ డాన్ దట్ యూనిఫామ్, ప్రైడ్ కానీ ఆ బాధ్యత కానీ అది వేరుంటుంది అనమాట. అది మనము డిస్క్రైబ్ చేయలేము. ఎనిమీ ఆఫీసర్, ఎనిమీ కమాండర్ అనుకోండి, ఇంజూరీ అక్కడ పడున్నాడు, మన టెరిటరీలో పడున్నాడు. యాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ డాక్టర్ ఏం చేస్తారు? కానీ ఒక వూండెడ్ సోల్జర్ని యూ కాంట్ అటాక్. చేతిలో వెపన్ ఉంది, ఈజ్ ఎయిమింగ్ ఎట్ యూ. సో ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తారు? నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఆర్మీ అంటే గన్స్ అండ్ వెపన్స్తో పని ఉంటుంది, కానీ ఈరోజు మన గెస్ట్కి గన్స్ అండ్ స్టెథోస్కోప్తో పని ఉంటుంది. ఆర్ గెస్ట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ ఇస్ మేజర్ డాక్టర్ కారుణ్య గారు. నేను ప్రామిసింగ్ యూ, ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సోడిడాయ్ ఒక తెలుగు అమ్మాయి అయి ఉండి ఆర్మీలో సర్వ్ చేశారు. మేజర్ కారుణ్య గారిని చూస్తే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఏ విషయంలో తక్కువ కాదని అనిపిస్తుంది. ఈ పాడ్కాస్ట్ కంప్లీట్గా చూడండి, మీరు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే, పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే వెంటనే మీకు కామెంట్ సెక్షన్లో హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ హైప్ ఆప్షన్ క్లిక్ చేసి హైప్ నొక్కండి, సో దట్ యూట్యూబ్ చాలా మందికి రీచ్ అయ్యేటట్టుగా చూస్తుంది వీడియో. థ్యాంక్ యూ. హలో డాక్టర్ మేజర్ కారుణ్య గారు. హాయ్ మిస్టర్ హరీష్. ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. మిమ్మల్ని మేజర్ అని పిలవాలా, డాక్టర్ అని పిలవాలా త్రూఅవుట్ ద పాడ్కాస్ట్? ఇప్పుడు యూ కెన్ కాల్ మీ బోత్ బికాజ్ ఐఎమ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్ అండ్ ఐఎమ్ ఆల్సో అన్ ఎక్స్ సర్వీస్ మెన్. నేను ఆర్మీలో కూడా పనిచేసి వచ్చాను యాజ్ అ మెడికల్ ఆఫీసర్. నైస్. సో యూ కెన్ కాల్ మీ డాక్టర్ మేజర్ కారుణ్య. సో మేజర్ డాక్టర్ కారుణ్య గారు, యా, స్టెథోస్కోప్ పట్టుకోవాల్సిన చేతులతో మీరు గన్స్ కూడా పట్టుకున్నారు. ఎస్. సో దట్ ఈస్ సో ఫ్యాసినేటింగ్ అండి నాకైతే. ఓకే, కొంచెం బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మీ గురించి. ఐఎమ్ డాక్టర్ మేజర్ కారుణ్య. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. అయితే నేను నా ఎంబీబీఎస్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ నుండి చేశానండి. అక్కడ నుంచి తర్వాత ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత ఐ జాయిన్ ది ఇండియన్ ఆర్మీ. ఐ సర్వ్డ్ యాజ్ అ మెడికల్ ఆఫీసర్ దేర్ ఫర్ 5 years అండ్ దెన్ ఐ హవ్ కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎట్ రిమ్స్ ఆదిలాబాద్. స్పెషాలిటీ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్. ఫీల్స్ గ్రేట్ అండి, ఒక మేజర్ డాక్టర్, ప్రత్యేకించి ఒక తెలుగు అమ్మాయి. యా, ఇంకా తెలుగు వాళ్ళు ఆర్మీలో ఉంటే తక్కువ అండి, బీట్ మెన్ ఆర్ విమెన్ కదా. ఎస్. కానీ యూ బీయింగ్ ఎ లేడీ ఆఫీసర్, ఇట్ ఫీల్స్ ప్రౌడ్ అండి. థ్యాంక్ యూ. బీయింగ్ ఎ లేడీ ఆఫీసర్ అండి, ఆర్మీలో ఛాలెంజెస్ ఏముంటాయి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్ ఆర్మీలో దెర్ ఇస్ నో మేల్ ఆఫీసర్, దెర్ ఇస్ నో ఫీమేల్ ఆఫీసర్ ఆర్ లేడీ ఆఫీసర్. ఓకే. వన్స్ యూ డాన్ ది యూనిఫామ్, ఒక్కసారి యూనిఫామ్ వేసుకున్నాక యూఆర్ అన్ ఆఫీసర్ అనమాట, అంతే. నైస్. సో మనకి లేడీ ఆఫీసర్ కాబట్టి, ఒక ఫీమేల్ కాబట్టి తక్కువ ఛాలెంజెస్ ఉంటాయి, మేల్ ఆఫీసర్ కాబట్టి ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి అనేది ఏమి వ్యత్యాసం ఉండదు. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఓకే, January 2004లో జరిగింది ఇది. ఇన్ ది కోల్డ్ వింటర్స్ అనమాట, ఎట్ బారాముల్లా. ఐఎమ్ షూర్ యూర్ కాశ్మీర్, శ్రీనగర్. సో దే వాజ్ దిస్ లేడీ ఆఫీసర్, కెప్టెన్ దేవికా గుప్తా అని. యా, షీ వాజ్ సర్వింగ్ అక్కడ మెడికల్ ఆఫీసర్గా తను పనిచేస్తూ ఉన్నారనమాట. సో యూజువలీ యూ నో ఇట్స్ అ హై అలర్ట్ ఏరియా మనకి, జేఎన్కే, జమ్మూ అండ్ కాశ్మీర్. ఎప్పుడు ఏదోటి జరుగుతూనే ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుంది అంటే, ఈ ఐఈడీస్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ప్లాన్ చేస్తారు. ఐఈడీస్, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైసెస్. అంటే ఇప్పుడు మిలిటరీ టర్మినాలజీ, మెడికల్ టర్మినాలజీ ఎవరు ఉంటే కొంచెం బ్రేక్ డౌన్ చేయండి. ఓకే. సో ఐఈడీ మామూలుగా ఎక్కడైనా కానీ మీకు తెలుసు పెట్రోలింగ్ ఉంటుంది. సో ఇట్లా నైట్ పెట్రోలింగ్కి వెళ్ళిన ఒక సోల్జర్ ఐఈడీ మీద బై మిస్టేక్ కాలేసి దే వాజ్ అ బ్లాస్ట్ అనమాట.
సో కంప్లీట్గా ఇంటెస్టైన్స్ అవన్నీ బయటకు వచ్చేసి ఉంటే ఇమీడియట్గా దే హవ్ బ్రాట్ హిమ్ టు ది ఎంఐ రూమ్. ఎంఐ రూమ్ అంటే మెడికల్ ఇంటర్వెన్షన్ రూమ్ అనమాట. ఎక్కడైనా మనకి మెడికల్ ఈ ఆర్మీ డెట్స్ ఉన్న దగ్గర ఎంఐ రూమ్స్ ఉంటాయి. ఆర్మీ డెట్స్ ఎనీ పోస్ట్, ఆర్మీ పోస్ట్ ఆర్ ఎనీ కంటోన్మెంట్ ఎనీవేర్ దర్ ఇస్ అ ఎంఐ రూమ్. ఓకే, వీ వర్క్ ఇన్ ది ఎంఐ రూమ్. మెడికల్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఎంఐ రూమ్లో పనిచేస్తారు అనమాట. సో ఆ పేషెంట్ అక్కడ తీసుకొచ్చినప్పుడు ది జిఓసి జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండ్ వాజ్ మేజర్ జనరల్ రాజ్ మెహతా. యూజువలీ మనకి ఎట్లా అంటే మనకు నార్మల్ సెల్ ఫోన్స్ అట్లా ఉండవు అట్లాంటి ప్లేసెస్లో, ఉన్నా కానీ వీ యూజ్ ఆర్మీ లైన్స్ ఓన్లీ. సో ఆర్మీ లైన్లో ఆయనకి మిడిల్ ఆఫ్ ద నైట్ హీ గాట్ అ కాల్. ఆయన కాల్ వచ్చినప్పుడు ఏంటంటే సాబ్ ఐసే ఐఈడి బ్లాస్ట్ హువా అనగానే వెంటనే ఆయన 2 minutesలో హీ వాజ్ దేర్ ఇన్ ది ఎంఐ రూమ్. దెన్ హీ సా దిస్ యంగ్ లేడీ ఆఫీసర్, ఆల్మోస్ట్ షీజ్ ఓన్లీ 5 feet అనమాట. యూజువలీ ఆర్మీ ఆఫీసర్స్ అంతా వీళ్ళు ఎలా ఉంటారు, సో టాల్ అండ్ ఆల్. ఈ లేడీ షీజ్ ఓన్లీ 5 feet. షీజ్ అ క్యాప్టెన్. బ్యాక్ దెన్ షీ వాజ్ అ క్యాప్టెన్. ఫుల్ షోల్డర్స్ వరకు అంతా రక్తంతో నిండిపోయి ఉందన్నమాట. ఏంటంటే ఈయన వెళ్ళేసరికి తను స్టిచెస్ వేస్తుంది. చెప్పా కదా, ఇంటెస్టైన్స్ అంతా బయటకు వచ్చేసాయి బ్లాస్ట్ అయ్యి. జవాన్ అండి, యా హీ వాజ్ అ సోల్జర్, జవాన్. సో అన్ని స్టిచెస్ వేస్తూ ఉంది. సో వెన్ హీ హెస్ అరైవ్డ్, ది జిఓసి హెస్ అరైవ్డ్, చెప్పింది అనమాట హీ హెస్ టు బి ఇమీడియట్లీ ట్రాన్స్పోర్టెడ్ టు శ్రీనగర్. ఎందుకంటే మనకి ఎట్లా ఉంటుందంటే బేస్ హాస్పిటల్ అనేవి కొంచెం లోపలికి ఉంటాయి బార్డర్ కంటే. సో మనం బార్డర్ నుంచి ఏ పేషెంట్ అయినా ఎవాక్యువేట్ చేసి బేస్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బేస్ హాస్పిటల్ అంటే కొంచెం పెద్ద టౌన్లో ఉండేది అంటారా? పెద్ద టౌన్స్ అనేం కాదు, కొంచెం ఇంటీరియర్ దెన్ ద బార్డర్, క్లోజ్ టు ద బార్డర్ ఉండదు. బార్డర్లో ఉండే హాస్పిటల్స్ కానీ మెడికల్ ఇట్లా మనకి ఈ ఆర్మీ డెట్స్, మిలిటరీ డెట్స్ ఉంటాయి, లేకపోతే కంటోన్మెంట్ ఉంటుంది, అట్లా డివిజన్స్ ఉంటాయి. యూజువలీ యూ హ్యావ్ కోర్, దెన్ యూ హ్యావ్ అ డివిజన్, దెన్ యూ హ్యావ్ బ్రిగేడ్స్ అనమాట. సో దిస్ ఇస్ ద బ్రేక్ డౌన్. మన ఒక కంటోన్మెంట్లో ఉండే ఆర్మీ స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. సో కోర్ ఈ బేస్ హాస్పిటల్ అనేది కోర్లో ఉంటాయి. ఓకే, అక్కడ నుంచి మనం బార్డర్కి మూవ్ అవుతున్న కొద్దీ యూ విల్ హ్యావ్ డివిజన్స్. ఇంకా బార్డర్కి క్లోజ్ అవుతున్న కొద్దీ మనకి బ్రిగేడ్స్ ఉంటాయి. బ్రిగేడ్స్ నుంచి ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా చిన్న చిన్న డెట్స్ పోస్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, రెజిమెంట్స్ దే ఆర్ పోస్టెడ్ దేర్. ఆర్మీలో మెడికల్ ఆఫీసర్ పని ఏంటి అంటే బార్డర్ దగ్గర నుంచి బేస్ వరకు, బేస్ హాస్పిటల్ వరకు ఏ క్యాజువాలిటీ వచ్చినా కానీ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి బేస్ హాస్పిటల్కి పంపించడం అనమాట. ఫస్ట్ ఎయిడ్ మాత్రమే. ఫస్ట్ ఎయిడ్, యా, యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ హీ సర్వైవ్స్. ఎందుకంటే ఒక సోల్జర్ అనేది హీస్ ది అసెట్ ఆఫ్ ది ఆర్మీ, హీస్ ది అసెట్ ఆఫ్ ది గవర్నమెంట్, అసెట్ ఆఫ్ దిస్ నేషన్. ఎస్, నేషన్, అసెట్ ఆఫ్ ది నేషన్. సో యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ నథింగ్ హ్యాపెన్స్ టు హిమ్. ఎందుకంటే ఒక సోల్జర్ని తయారు చేయడానికి లాట్ ఆఫ్ థింగ్స్, ఒక ఇమ్మెన్స్ ట్రైనింగ్, చాలా యు ఆర్ ఇన్వెస్టింగ్ సో మచ్. ఓకే, సో ఒక సోల్జర్ చాలా ముఖ్యమైన వ్యక్తి మనకి దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు కదండి. అందుకని మనం కాపాడుకోవాలన్నమాట. సో మా పని ఒక మెడికల్ ఆఫీసర్గా కేవలం ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని సేఫ్గా బేస్ హాస్పిటల్కి చేర్చడం. సో ఈ జనరల్ సాబ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా షీ హెస్ టోల్డ్ దెమ్ దట్ మనం షిఫ్ట్ చేయాలి. తను ఆల్మోస్ట్ 150 స్టిచెస్ వేసిందనమాట. ఎందుకంటే మనకి ఒక ఐఈడి బ్లాస్ట్ అయినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇట్ లుక్స్ వెరీ మెస్సీ. మంచిగా ఇట్లా నీట్గా మనం సర్జరీస్లో చూసినట్టు ఉండదు. మొత్తము పార్ట్స్ అన్నీ చెదిరిపోతాయి, పడిపోతాయి. కొన్ని కేసెస్లో అవన్నీ ఎక్కడెక్కడో చెదిరిపోతే వాటిని ప్యాకెట్స్లో వేసుకొని వచ్చిన కేసెస్ కూడా వీ హ్యావ్ అనమాట. బోన్స్ కూడా ఫ్రాగ్మెంట్ అయిపోతాయి, తునాతునకలు అయిపోతాయి, చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ అయిపోతాయి. సో ఇట్ లుక్స్ వెరీ మెస్సీ. సో తను అంతా ఫస్ట్ ఎయిడ్ అన్ని స్టిచెస్ వేసి ప్యాక్ చేసి పంపించాలన్నప్పుడు హీ టోల్డర్ ఓకే అవుట్ సైడ్ దెర్ ఇస్ అ మిలిటరీ క్యాస్పర్ వెహికల్ అనమాట. ఇవి ఏంటంటే సౌత్ ఆఫ్రికా మేడ్ వెహికల్స్ విచ్ ఆర్ ఈ అంబుష్ ప్రొటెక్టెంట్ అండ్ ఈ ఐఈడి బ్లాస్ట్ రెసిస్టెంట్ అనమాట. సో ఇమీడియట్లీ షీ లుక్డ్ ఎట్ హిమ్, ఆయనను చూసి సార్ హూ ఇస్ ద జిఓసి అని అడిగింది. జిఓసి కోన్ హై? He just imagine he's a senior officer and a general. He's in the rank of a major general. Okay, she's a captain. Just started off anmata
carrier. And she looks him in the eyes and asks him, who is the GOC? ఓకే. And everybody in the MI room are there. వీళ్ళిద్దరే కాదు, ఇమాజిన్ అక్కడ చుట్టూ వేరే సోల్జర్స్ ఉన్నారు. ఓకే, అందరు ఉన్నారు. आपको कोई डाउट है, डू हैव एनी डाउट अबाउट इट? एंड ही सेज, देन शी सेज, सर हू इज द मेडिकल ऑफिसर? అండ్ ఇమీడియట్లీ హీ అండర్స్టాండ్స్. ఎందుకంటే పేషెంట్ని నేను ఐ హ్యావ్ టు కీప్ ఐవి డ్రిప్, ఓకే, ఐ హ్యావ్ టు మానిటర్ హిస్ వైటల్స్. సో దిస్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ దట్ వెహికల్. సో యూ హ్యావ్ టు టేక్ హిమ్ ఇన్ అన్ అంబులెన్స్. ఐ నీడ్ అన్ అంబులెన్స్ జిప్సీ విచ్ హ్యాస్ ఓపెన్ టాప్ అనమాట. ఓ, అక్కడ ఉన్న ఇప్పుడు ఈ సౌత్ ఆఫ్రికన్ మేడ్ వెహికల్ ఏదైతే ఉందో అది సూటబుల్ కాదు. సో ఈ కెప్టెన్ డాక్టర్ షీ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎ డిఫరెంట్ వెహికల్. ఎస్, యూజువలీ పేషెంట్స్ని మేము అంబులెన్స్లో షిఫ్ట్ చేస్తాం. ద రీజన్ దట్ ది జిఓసి హ్యాస్ ఆస్క్డ్ ఫర్ సచ్ అ వెహికల్ ఇస్ బికాస్ ఇట్స్ అ హైలీ సెన్సిటివ్ ఏరియా. చాలా మనం రస్తాలో వెళ్తున్నాము అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఏ అంబుష్ అవుతుందో తెలీదు, ఎవరు ఏం షూట్ చేస్తారో తెలీదు, ఇంకా ఎన్ని ఐడీస్ ఉంటాయో తెలీదు. సో ఆయన ఏంటి తనని, సో ఒక జిఓసి ఎలా ఉంటారు, హీ హాస్ టు టేక్ ద బెస్ట్ పాసిబుల్ డెసిషన్. ఇప్పుడు ఇక్కడ జిఓసి వచ్చేసి కెప్టెన్ మేజర్ జనరల్. ద జిఓసి అంటే జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండ్, అంటే జనరల్ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ అనమాట, హూ ఇస్ కమాండింగ్ దట్ హోల్ డివిజన్. మొత్తం డివిజన్ కి హీఈస్ ద కమాండర్. సో ఆయనని ఆమె ఎదిరించి నిలబడి, ఎందుకంటే ఇప్పుడు ఆయన హీస్ లుకింగ్ ఎట్, నేను తనని జాగ్రత్త తీసుకెళ్ళాలి, పేషెంట్ని జాగ్రత్త తీసుకెళ్ళాలి, అంతవరకు ఆలోచన. ఆమెకి పేషెంట్ తప్ప వేరే ఆలోచన లేదు అనమాట. సో షీఈస్ ఈవెన్ రిస్కింగ్ హర్ ఓన్ లైఫ్. వెంటనే ఆయనకు అర్థమై ఓకే అని చెప్పి ఆమెకి హీ లిటరలీ సెల్యూట్స్ హర్. ఓకే, అండ్ దెన్ వాళ్ళని జిప్సీలో ఇంకోటి ఏంటి, ఎక్కడ కూడా సింగిల్ వెహికల్ మూవ్మెంట్ ఉండదు అనమాట. ఒక్క వెహికల్ మూవ్మెంట్ అనేది మనకి ఎక్కడ క్లోజ్ టు ద బార్డర్స్ ఉండదు. కాన్వాయ్ ఆర్ అట్లీస్ట్ 2 వెహికల్ 3 వెహికల్ మూవ్మెంట్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మనకి ఈ జిప్సీ అంబులెన్స్లో వెళ్తుందంటే వెనక మనకు ఒక బ్యాకప్ వెహికల్ విత్ ఆల్ ఆర్ గన్స్ అండ్ ఆల్ యునో, సో దట్ ఇఫ్ ఎనీ అటాక్ కమ్స్ వీ షుడ్ బీ ఏబుల్ టు డిఫెండ్. అసలు మనం డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రొటెక్షన్ వెహికల్ తోటి వెళ్తాం. సింగిల్ వెహికల్ మూవ్మెంట్ ఎక్కడ ఉండదు. ఈవెన్ మనము ఏదైనా వేరే వర్క్ కోసము ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మూవ్మెంట్ అవ్వాలన్నా కానీ సింగిల్ వెహికల్ మూవ్మెంట్స్ ఎక్కడ ఉండవు ఆర్మీలో. అయితే ఆ టైంలో ఆ అర్ధరాత్రి బయలుదేరి పేషెంట్ని ఆమె తీసుకెళ్తున్నప్పుడు దారిలో 2 AM ఈ ప్రొటెక్షన్ వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయింది. కానీ జిప్సీతో పాటు ప్రొటెక్షన్ వెహికల్ ఉంది. ఎస్, ఇచ్చి పంపిస్తే ఆ ప్రొటెక్షన్ వెహికల్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది. కానీ అక్కడ కూడా దట్ డిడ్ంట్ స్టాప్ దట్ లేడీ ఆఫీసర్. ఓకే, అయినా కానీ ఆమె మీరు తర్వాత రండి అని చెప్పి సింగిల్ వెహికల్ మూవ్మెంట్ తోటి వెళ్ళిపోయి ఆ బేస్ హాస్పిటల్లో జాయిన్ చేసి దెన్ హీ వాజ్ ఇమీడియట్లీ ఆపరేటెడ్. తను కూడా షీ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఆపరేషన్ టీమ్ అండ్ షీ ఇమీడియట్లీ రిపోర్టెడ్ టు ది జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండ్ అనమాట, జిఓసికి రిపోర్ట్ చేసి. సో దట్ ఈస్ ద గ్రిట్ ఆఫ్ అన్ ఆఫీసర్. ఓకే, లేటర్ షీ కాల్స్ బ్యాక్ ది చీఫ్, జిఓసి కాల్ చేసి షీ టెల్స్ సర్ ద పేషెంట్ ఇస్ స్టేబుల్. ఓకే, ఆపరేషన్ అయిపోయింది, నేను కూడా ఆపరేషన్ టీంలో ఉండే, ఈ స్టేబుల్, కెన్ ఐ టేక్ అ డే ఆఫ్? హాఫ్ డే, నాట్ ఒక రోజు కూడా కాదు. ఎందుకంటే షీ ఈస్ 6 months pregnant and she has to undergo certain tests on that day. Okay, she has some tests scheduled and her husband is also a specialist in that base hospital anamata. Husband is also a doctor? Yes, he is also a doctor. He was a specialist in the base hospital. 6 months pregnant? Yes. So she was not just risking her life, she was risking even the child's life. Okay, atlanti challenges untai. So this is just one of the story, and one of the incident. Itla chala lady officers unnaranamata. Okay, who carry that grit in their bones. Okay, courageous story, goosebumps వస్తున్నాయండి. Recent కూడా in 2019 లో there was a captain కల్పనా కుందు అని. Okay, she went on a high altitude long range patrol కి వెళ్ళిందనమాట. కొంచెం బ్రేక్ డౌన్ చేయరా? హై ఆల్టిట్యూడ్ అంటే చాలా హైట్స్. Yeah, I'll explain. High altitude is anything above 9,000 feet above the sea level. సో ఇవి కూడా వేరే వేరే ఉంటాయి. Stage 1, Stage 2, Stage 3 ఉంటాయి అనమాట. Around 9,000 to 11,000 is Stage 1. 11,000 to around 18,000 is Stage 2. Anything above 18,000 feet is
స్టేజ్ 3. పెట్రోలింగ్ అనేది అందరికి తెలుసు, మనకు పోలీస్ వాళ్ళు కూడా చేస్తారు. సో మనం ఏం జరుగుతుంది ఏంటి అని చేసేది పెట్రోలింగ్. ఓకే, లాంగ్ రేంజ్ బికాస్ దే వాక్ అరౌండ్ 100 kilometers, more than 100 kilometers అనమాట. దీస్ హ్యాపెన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6 to 7 days. ఒక వారము, ఒక 6 నుంచి 7 రోజులు, ఒక వారం రోజుల వరకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా వెళ్తూ పెట్రోలింగ్ చేస్తారు. అంటే మన బార్డర్స్ సేఫ్ ఉన్నాయా లేదా, ఏదైనా కొత్త యాక్టివిటీ ఉందా అక్కడ, ఏదైనా ఎనిమీ లోపలికి వచ్చారా అనేవి రెగ్యులర్గా జరిగేవే. ఓకే, సో మోస్ట్లీ వీటికి ఏంటంటే మేల్ ఆఫీసర్స్ని ఎక్కువ పంపిస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ మనం అన్ని కిలోమీటర్స్ వెళ్ళేటప్పుడు, ఇప్పుడు సపోజ్ మనం సిటీస్లో ట్రావెల్ చేసినట్టు కాదు, ఒక 10 kilometers అనగానే మనం ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఉండదు. హై ఆల్టిట్యూడ్లో టెరెయిన్ అంటేనే టఫ్ టెరెయిన్. అది కాకుండా రోడ్స్ ఉండవు, గుట్టలు. దీస్ ఆర్ ఆల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిమాలయ పర్వతాలు అనమాట. పెద్ద పెద్ద కొండలు, కష్టమైన మార్గం. దీనిలో మనం ఒక 10 to 20 kilometers వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది అనమాట. సో వాళ్ళు సన్సెట్కి ఏ ప్లేస్లో అయితే వాళ్ళు చేరారో అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని వాడుకుంటారు. సపోజ్ అక్కడ ఏదైనా గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఇంకేదైనా ఉంది, సో వాటిలో దే విల్ స్టే దేర్ దట్ నైట్. సో ఫుడ్ అవన్నీ కూడా క్యాండ్ తీసుకెళ్తారనమాట. మనకు క్యాండ్ ఫుడ్ వచ్చి దే విల్ హీట్ దేర్ ఆర్ మేక్ దేర్ అండ్ ఈట్. సో ఇలా ఒక 7 days వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు, ఒక ఆల్మోస్ట్ 100 kilometers. సో షీఈస్ ద ఫస్ట్ మెడికల్ ఆఫీసర్, లేడీ మెడికల్ ఆఫీసర్ హూ హాజ్ వాలంటీర్డ్ ఫర్ సచ్. నేను వెళ్ళి నేను కూడా ఇలాంటి పెట్రోల్లో పాల్గొంటానని చెప్పి ముందుకెళ్ళి షీ టుక్ దట్ ట్రైనింగ్. దానికి కావాల్సిన ట్రైనింగ్ తీసుకొని షీ వెంట్ ఆన్ సచ్ అ పెట్రోల్. కెప్టెన్ కల్పనా కుందు. Captain Kalpana Kundu. And there's another officer also by name Captain Geetika Kaul ani. Geetika Kaul. She's the first lady officer, medical officer to be posted in Siachen Glacier. Most of you are -30, -40. Yeah, -20 కంటే తక్కువనే ఉంటుంది అనమాట. సో ఎనీథింంగ్ బిలో దట్ ఓన్లీ. సో అక్కడ కూడా తను హై ఆల్టిట్యూడ్ ట్రైనింగ్, స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని షీ సర్వ్ దేర్. సో ఫస్ట్ మెడికల్ ఆఫీసర్. సో షీ సర్వ్ దేర్ as what? She was into combat? No, ఎక్కడైనా కానీ మనకి మెడికల్ ఆఫీసర్స్ అవసరం అనమాట. సో ఎక్కడ మనకి ఒక పోస్ట్ ఉంది అంటే, మిలిటరీ పోస్ట్ ఉందంటే కంపల్సరీ మనకి అక్కడ మెడికల్ ఎయిడ్ అవసరం. సో మెడికల్ ఆఫీసర్ని పోస్ట్ చేస్తారు. ఒకవేళ అంతమంది మెడికల్ ఆఫీసర్స్ లేరు, అన్ని చోట్ల పెట్టలేము కదా, చాలా పోస్ట్ ఉంటాయి బార్డర్లో, అన్ని చోట్ల పెట్టలేము కాబట్టి ఒక నర్సింగ్ అసిస్టెంట్ కానీ ఒక అంబులెన్స్ అసిస్టెంట్ని కానీ పెడతారనమాట. ఓకే, నర్సింగ్ అసిస్టెంట్ అంటే ఇప్పుడు మన రెగ్యులర్ నర్సింగ్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు. ఓకే, మనకు బయట సిస్టర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు. ఆర్మీలో మాత్రం దీస్ ఆర్ మెన్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ ద నర్సింగ్ ప్రొఫెషన్ అనమాట. ఓకే, వీ హ్యావ్ నార్మల్ నర్సింగ్ ఆఫీసర్స్ ఆల్సో, లేడీస్ హూ హ్యావ్ డన్ నర్సింగ్ అండ్ దెన్ దే ఆర్ కమిషన్డ్ యాజ్ ఆఫీసర్స్. వీళ్ళు మన మిలిటరీ హాస్పిటల్స్లో, బేస్ హాస్పిటల్స్లో నర్సింగ్ ఆఫీసర్స్గా పనిచేస్తారు, లేదా ఫీల్డ్ హాస్పిటల్స్లో కూడా పనిచేస్తారు అనమాట. అండ్ అలానే కాకుండా ఇంకా చాలా లేడీ ఆఫీసర్స్ ఉన్నారండి. ఈవెన్ మన కరెంట్ డైరెక్టర్ జనరల్ ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, తను కూడా ఒక లేడీ ఆఫీసర్, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ మేడం. ఓకే, ఆమె ట్రై సర్వీసెస్ ఆఫీసర్ అనమాట. అంటే అన్ని సర్వీసెస్లో తను షీ హెస్ సర్వ్డ్, అంటే ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. యూ కెన్ చేంజ్ సర్వీసెస్ ఇన్ యువర్ సర్వీస్. మన ఉన్న సర్వీస్లో ఎన్ని ఇయర్స్ అయితే మనం సర్వ్ చేస్తున్నామో వీ కెన్ చేంజ్ సర్వీసెస్. సో షీ ఈజ్ ఆల్సో లేడీ ఆఫీసర్. అది కాకుండా డైరెక్టర్ జనరల్ ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ కింద మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వస్తాయి. అవును. ఓకే, ది ఆర్మీ DGMS ఆర్మీ ఈజ్ ఆల్సో లేడీ ఆఫీసర్. షీ ఈజ్ లెఫ్టినెంట్ జనరల్ సాధనా నాయర్. ఓకే, సో అట్లా చాలా మంది లేడీస్ ఉన్నారు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు టెల్ దిస్, ఆర్మీ మెడికల్ కోర్ has the highest number of lady officers. So are we అండి. We are so proud. మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. Thank you. Thank you so much. And we should salute అనుకుంటా. ఆర్మీ సెల్యూట్ ఇదా అండి? ఇట్లా it's like this. సో కూర్చొని చేయొచ్చు అండి? No, you should stand. Sorry. Okay, fine. this is army. Yes. This is navy complete. ఎందుకంటే నేవీ వాళ్ళ హ్యాండ్స్ ఏంటంటే వాళ్ళు they work in big ships. Okay, naval ships లో పనిచేస్తారు. సో ద హ్యాండ్స్ ఆర్ డర్టీ. సో ఎదుటి వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి వాళ్ళ చేతులు కిందకు ఉంటాయి. ఓకే, అండ్ దిస్ ఇస్ ఎయిర్ ఫోర్స్. ఓకే, దిస్ ఇస్ ఆర్మీ. Yeah, it's like that. Nice. Imagine there is a war situation. వార్ జరుగుతుంది. ఒక
కల్నల్, ఒక మేజర్, ఒక జవాన్, ముగ్గురు ఈక్వలీ ఇంజూర్డ్ ఉన్నారు, మీ టీంలో ఉన్నారు. సో ఎవరిని ఫస్ట్ ట్రీట్ చేస్తారు? ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ర్యాంక్. ఓకే, ఎందుకంటే దే ఆర్ పేషెంట్ ప్రయారిటీ బట్టి. ఓకే, పేషెంట్ ప్రయారిటీ. యా, ఈక్వలీ ఇంజూర్డ్ అండి అందరికీ. ఓకే, అందరికీ ఒక ఏమంటారు ఫెమరల్ ఆర్టరీ కట్ అయింది ఆర్ లెగ్, సేమ్ థింగ్, సేమ్ కైండ్ ఆఫ్ ఇంజరీ. సో ఈ సిచ్యువేషన్లో వాట్ డు యు డు? ఐ హోప్ ఇన్ రియల్ సినారియో అట్లా ఇంజూర్ అవ్వకుండా ఉంటారని. ఎందుకంటే మనం పేషెంట్ ట్రయాజింగ్ అనేది, ఇప్పుడు ట్రయాజింగ్ అంటే వాళ్ళ ప్రయారిటైజ్ చేస్తాం. ఆమెలోనే కాదు, ఈవెన్ జనరల్ హాస్పిటల్స్లో కూడా ఒక మాస్ క్యాజువాలిటీ ఏదైనా జరిగింది అంటే పేషెంట్ని మనము ప్రయారిటైజ్ చేస్తాం. అంటే ఎవరికి ముందు ట్రీట్మెంట్ అవసరము, ఓకే, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎవరికి అవసరం అనేది. సో ఇక్కడ కూడా అంతే, ఆయన నా కర్నల్ సాబ్ అని చెప్పి నేను ఫస్ట్ పంపించడం, లేదా ఒక ఓఆర్ అని చెప్పి, లేదా ఒక సిపాయి అని చెప్పి లాస్ట్ పంపించడం అనేది కాదు. ఓకే, సో అక్కడ ఎవరికి ఇమ్మీడియట్ కేర్ అవసరం అనేది దాన్ని బట్టి వాళ్ళు P1 ఇస్ వాట్ ఇమీడియట్ అర్జెంట్ రిససిటేషన్ అండ్ ఇమీడియట్ సర్జరీ అనమాట. సో అట్లా వి ప్రయారిటైజ్ P1, P2, P3 అని. సో దాన్ని బట్టి మనము పేషెంట్ని ఎవాక్యువేట్ చేస్తాం. ఓకే, అది కూడా లోడింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ ప్రిసైజ్. ఓకే, వీఆర్ ట్రైన్డ్ ఇన్ దట్ ఆల్సో. మనకి లెస్ ప్రయారిటీ పేషెంట్స్ ఫస్ట్ లోడ్ చేస్తాం అంబులెన్స్లో అనమాట, అండ్ మోర్ ప్రయారిటీ పేషెంట్స్ లాస్ట్ లోడ్ చేస్తాం ఎక్కిచ్చేటప్పుడు. ఎందుకంటే మళ్ళీ దింపేటప్పుడు ఈజీగా ఉండాలి. యా, మోర్ ద ప్రయారిటీ హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఫస్ట్. అంటే ఆ టైం కూడా మనం వేస్ట్, ఎవ్రీ సెకండ్ ఇస్ ఇంపార్టెంట్. బ్యాటిల్ క్యాజువాలిటీస్ ఎలా ఉంటాయంటే ఒక్క తప్పు జరిగినా, ఒక్క క్షణం వేస్ట్ అయినా ప్రాణాలు పోతాయి. సో అందుకే ఇట్ ఈస్ వెరీ మెటిక్యులస్. మీరు అన్నారుగా ట్రైనింగ్లో ఇది కూడా ఒక భాగం అనమాట. ఆ మెటిక్యులస్గా చేయడం అనేది వీఆర్ ట్రైన్, ఆ స్కిల్స్ అనేది నేర్పిస్తారు. అది సేమ్ లైన్స్లో ఒక క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఇంజూర్ అయింది ఒక ఎనిమీ ఆఫీసర్, ఎనిమీ కమాండర్ అనుకోండి. ఇంజూర్ అయ్యి అక్కడ పడున్నాడు, మన టెరిటరీలో పడున్నాడు. యాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ డాక్టర్ ఏం చేస్తారు మీరు? మై ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు ట్రీట్ హిమ్. హీ మైట్ బి అన్ ఎనిమీ. ఓకే, దట్ ఈస్ వాట్ జెనీవా కన్వెన్షన్ సేస్. ఓకే, వీ టేక్ ది ఓత్ కదా. సో ఏంటంటే ఆయన ఫస్ట్ పేషెంట్, ఓకే, ఎనిమీ అయి ఉండొచ్చు, ఇటు వచ్చి పడిపోయి ఉండొచ్చు, కానీ ఒక వూండెడ్ సోల్జర్ని యూ కాంట్ అటాక్. ఓకే, దట్ ఈస్ నాట్ హ్యూమన్, ఇట్స్ ఇన్హ్యూమన్. ఓకే, ఇట్స్ అగెయిన్స్ట్ ప్రిన్సిపల్స్. And as Indian Army we follow that, though there are certain countries that don't. Okay, కానీ ఇండియన్ ఆర్మీ ఫంక్షన్స్ ఆన్ ప్రిన్సిపల్స్. ఓకే, ఇన్ని ట్రీట్ చేస్తే రేపు మళ్ళీ అదే గంతో మనల్ని చంపేస్తాడు కదా. ఇట్లా ఉన్న వాళ్ళు ఏమవుతారంటే తర్వాత దే బికమ్ ప్రిజనర్స్ ఆఫ్ వార్. యా, సో మనము వీళ్ళని ఒకసారి క్యాప్చర్ చేశాక, వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ అండ్ ట్రీట్మెంట్ ఇచ్చాక దెన్ దే ఆర్ హెల్డ్ అస్ ప్రిజన్ ఆఫ్ వార్. అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా వేరుంటుంది, POWs ట్రీట్మెంట్ వేరుంటుంది. ఓకే, ఒక ఆఫీసర్ అయితే ఆఫీసర్ లానే చూస్తారు, హీ మైట్ బి అ ప్రిజనర్ ఆఫ్ వార్. అంటే యూ డోంట్ రిప్ అ సోల్జర్ ఆఫ్ దర్ డిగ్నిటీ. అది ఒక సోల్జర్ యొక్క డిగ్నిటీ మనం తీసేది. ఇప్పుడు పాతకాలంలో కూడా చూస్తే ఒక రాజుని వెనక నుంచి చంపనియరు. ఎస్, వాట్ హీ సేస్, యూ కిల్ మీ ఫ్రమ్ ద ఫ్రంట్. అంటే ఆ డిగ్నిటీ అనేది ఇంపార్టెంట్. సో దట్ డిగ్నిటీ వి గివ్ టు ఎవ్రీ సోల్జర్. కాకపోతే ప్రిజనర్ ఆఫ్ వార్ అయినప్పుడు వాళ్ళకి మనము చేసే ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ కానీ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. బట్ వీ ఆల్వేస్ ఎన్ష్యూర్ దట్ డిగ్నిటీ ఈస్ మెయింటైన్ టు ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్ టు ద సోల్జర్, యాజ్ అ పేషెంట్ అండ్ యాజ్ అ సోల్జర్ ఆల్సో. ఇంకో సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. ఎనిమీ ఒక గ్రీవస్లీ వూండెడ్, సివియర్లీ వూండెడ్, చేతిలో వెపన్ ఉంది, ఈజ్ ఎయిమింగ్ ఎట్ యూ, మీరు డాక్టర్, ఆర్మీ ఆఫీసర్. సో ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తారు? ఆయన కాపాడతారా బట్ ఆర్ విల్ యూ కిల్ హిమ్? స్టిల్ కాపాడే బాధ్యత మా మీద ఉంటుంది యాజ్ అ డాక్టర్. కాకపోతే తను ఒక వెపన్ నా వైపు ఏం చేస్తున్నాడు అంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా నా బాధ్యత. సో ఇఫ్ నీడ్ బి ఐ విల్ షూట్. చంపేస్తారు. యా, ప్రాణాలు పోయాల్సిన చేతులతో ప్రాణాలు తీస్తారనమాట. అంటే అందుకనే కదా యువర్ అ సోల్జర్ ఆల్సో. యువర్ అ డాక్టర్ అండ్ యువర్ సోల్జర్ ఆల్సో. సో ఇన్ కాంబాట్ everything is fair in love and war. Okay, so as a combat you're not just a combat lo nu oka doctor e kaadu, nu oka soldier, oka combatant kuda. You should remember that. Okay, so andukane manaki aa agility, you know, aa quickness, aa strength kuda important. That's why it is instilled, that training is instilled to us also. చాలా మంది నేను ముందు కూడా చెప్పా, డాక్టర్స్ అనగానే జస్ట్ బయట ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది అనుకుంటారు, కానీ అట్లా కాదు. మామూలు వేరే పర్సనల్ ఏ ట్రైనింగ్ అండగోతారో మేము కూడా ఆ ట్రైనింగ్ అండగోతాం. సో టు ఫేస్ సిచ్యువేషన్స్ లైక్ దిస్.
సో మేజర్ కారుణ్య ఇక్కడ నాకు 4 మెడల్స్ కనిపిస్తున్నాయి. మెడల్స్ అంటారా? ఇన్సిగ్నియా ఇక్కడ ఉండేవాటిని ఇన్సిగ్నియా అంటారు. దీస్ ఆర్ ఏప్లెట్స్ దట్ వి వేర్ ఆన్ ద షోల్డర్స్. ఏంటంటే మన ర్యాంక్ ఇండికేట్ చేస్తాయి అనమాట, మనం ఏ ర్యాంకో చెప్పడానికి. ఇవి మెడల్స్. ఇవి మెడల్స్. మనం నార్మల్గా యూనిఫామ్ మీద వేసుకునేటప్పుడు కూడా యూ మైట్ హ్యావ్ దీస్ విల్ నాట్ బి దేర్. ఈ కింద మెడల్ ఉండదు, బట్ ఇవి ఉంటాయి. సో వాటిని రిబ్బన్స్ అంటారు అనమాట. సో విత్ దిస్ ఇట్ ఈస్ ద మెడల్. దిస్ ఇస్ స్పెషల్ సర్వీస్ మెడల్. ఓకే, ఐ హావ్ సర్వ్డ్ ఇన్ ది నార్త్ ఈస్ట్. సో దానికి సంబంధించింది. ఇది సైన్య సేవా మెడల్ దట్ ఐ హావ్ సర్వ్డ్ ఇన్ ది సేనలో సర్వ్ చేసినందుకు. ఆర్మీ. దిస్ ఇస్ హై ఆల్టిట్యూడ్. హై ఆల్టిట్యూడ్ అంటే పర్వతాల మీద. ఎస్, ఎనీథింగ్ అబౌట్ 9,000 feet అనమాట. సో ఇఫ్ యూ సర్వింగ్ ఫర్ మోర్ దెన్ 6 months, ఓకే, 180 days కంటే ఎక్కువ మనం హై ఆల్టిట్యూడ్లో చేస్తే యూ విల్ గెట్ ద హై ఆల్టిట్యూడ్ మెడల్. సో అట్లా ఎన్ని టర్మ్స్ చేస్తే దాని మీద అంతా యూ మైట్ సీ ఫర్ ఫ్యూ ఆఫ్సర్ దెల్ బి 2, దెల్ బి 3. సో ఆ నెంబర్ కూడా ఇండికేట్ చేస్తారు. సో దట్స్ వై దిస్ బ్లూ ఇండికేట్స్ ద స్కై, లైక్ ఆల్టిట్యూడ్. ఇది you can see the arrows, so it indicates the high altitude అనమాట. ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ మెడల్ 2022లో 75 years of independence సందర్భంగా ఆల్ ఆఫీసర్స్ హావ్ గాట్. ఇక్కడ మీరు అంటే నార్త్ ఈస్ట్ లో మీరు సర్వ్ చేస్తున్నారండి. ఎస్. ఎక్కడ అండి? ఏ స్టేట్? ఐ సర్వ్డ్ ఇన్ అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఎస్. ఎనీ ఎక్స్పీరియన్సెస్ అండి మీ సర్వీస్లో? అస్సాంలో మా ఫీల్డ్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ నుంచి మాకు అరుణాచల్కి టెంపరీ డ్యూటీ వేస్తారనమాట. సో ఈ పోస్ట్ వేసినప్పుడు, నాకు డ్యూటీ వేసినప్పుడు బయలుదేరితే నార్మల్గా మనకి ఎస్టాబ్లిష్ అయి ఉన్న పోస్ట్ ఎట్లా ఉంటాయంటే రోడ్స్ అన్నీ ఉంటాయి, కాన్వాయ్ మూమెంట్ ఉంటుంది. కాన్వాయ్ అంటే ఒక hundreds of vehicles, 200-300 vehicles ఒకటేసారి మూమెంట్ అవుతాయి అనమాట. సో అప్పుడు ఎప్పుడు కాన్వాయ్ మూమెంట్ ఉంటే అప్పుడు మనలో మన డిప్లాయ్మెంట్ ఏరియాకి వెళ్ళిపోతాం. కానీ ఇట్లా కొత్త పోస్ట్లో ఏంటి, దిస్ వాజ్ సంథింగ్ న్యూ టు మీ ఆల్సో. ఓకే, అసలు బండి ఎక్కాక రోడ్డు లేదు, ఏం లేదు, మొత్తం కీచడే అనమాట, మొత్తం బురద ఉంటుంది. అందులో బండి స్టక్ అయింది అంటే అంతే, ఇంకా బయటకు వెళ్ళదు అనమాట. రోడ్స్ లిటరలీ నో రోడ్స్ అరుణాచల్ ప్రదేశ్లో. అక్కడ అప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తారు ఆ పోస్ట్. దిస్ వాజ్ అబౌట్ 3-4 years బ్యాక్. ఓకే, పొరపాటున అటు ఇటు అయ్యి వెహికల్ టాపుల్ అయ్యి లోయలో పడిపోయినామంటే బండి దొరకదు అసలు, ఇంకా బాడీ వదిలేండి కనిపించడం, బండి కూడా కనిపించదు అనమాట, అంత లోతు ఉంటాయి ఆ వ్యాలీస్. సరే ఎట్లనో అట్లా అక్కడ చేరినాక వెళ్ళినాక నేను లేడీ ఆఫీసర్ కాబట్టి నాకు సపరేట్గా ఒక షెల్టర్ ఇచ్చారనమాట. లేకపోతే ఆఫీసర్స్ కూడా అక్కడ ఏముంటాయి అందరు కలిసి షేర్ చేసుకుంటారు. బికాజ్ కొత్త పోస్ట్ కాబట్టి మనకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నో కమ్యూనికేషన్ లైన్స్ ఆల్సో. ఓకే, ఇంటికి కాల్ చేద్దామంటే అసలు అక్కడ సిగ్నల్ లేదు, ఏం లేదనమాట. మేము వెళ్ళాక, ఆర్మీ వెళ్ళాక ఒక్క చిన్న సిగ్నల్ ఓపెన్ చేశారు. అది కూడా ఎప్పుడో ఆన్ చేస్తారనమాట, పలానా టైంకి ఆన్ చేస్తే ఆ సిగ్నల్ వచ్చే దగ్గర నిలబడి ఇంటికి ఫోన్ చేసి ఓకే వీఆర్ సేఫ్, బాగున్నామని చెప్పుకోవడం. అదర్వైజ్ ఏమీ మనకి సిగ్నల్స్ ఉండవు, నో కమ్యూనికేషన్ లైన్స్. ఓకే, సో ఇక్కడ పోస్టింగ్ అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు ఇన్సిడెంట్ అనమాట ఇది. 3 months ఐ సర్వ్ దర్. వాపస్ వస్తుంటే ఇవి ఎట్లా ఉంటాయంటే మనము 3 months అంటే అక్కడ ఉన్న డిప్లాయ్ అయిన ట్రూప్స్కి ఏమైతే మెడికల్ కవర్ కావాలో మెడికల్ ఆఫీసర్ చూసుకోవాలి. వాళ్ళ రెగ్యులర్ మెడికల్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా క్యాజువాలిటీ అయ్యింది, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, సో ఆ పేషెంట్ని షిఫ్ట్ చేయడము, అవన్నీ దట్ ఈస్ వాట్ అ మెడికల్ ఆఫీసర్ డస్. ఓకే, లిటరలీ ఐ విల్ టెల్ యూ, నేను ఎవ్రీడే నేను ప్రేయర్ చేసేదాన్ని అనమాట, ఏమి క్యాజువాలిటీ రావద్దని. ఎందుకంటే క్యాజువాలిటీ అంటే ప్రాబ్లమ్స్ రాకూడదు అక్కడ జవాన్స్కి కానీ ఆర్మీ ఆఫీసర్స్. ఎట్లా ఉంటుందంటే ఈవెన్ ఆ టెరైన్ కూడా చాలా ట్రిక్కీ ఉంటుంది. ఎక్కుతూ పడిపోయారు అనుకోండి, ఫ్రాక్చర్ అయిపోతుంది అంతే. ఓకే, లేదు కొందరికి ఇంకేదైనా మెడికల్ ఇష్యూ రావచ్చు. ఓకే, లైక్ యూ మైట్ హ్యావ్ ఎమర్జెన్సీస్ లైక్ పల్మనరీ ఎంబాలిజం. ఓకే, ఇంకా వేరే చాలా హై ఆల్టిట్యూడ్ వల్ల వచ్చే సమస్యలు ఉంటాయి. సింపుల్ హైపర్ టెన్షన్ కావచ్చు. కానీ ఇప్పుడు బీపీ వచ్చింది అనుకోండి ఆల్టిట్యూడ్కి, అది సింపుల్ బీపీ అనిపించవచ్చు, కానీ మనం ఇక్కడ రెగ్యులర్గా ఉండేటట్టు ఉండదు. సో అది రోజు పెరుగుతూనే ఉంటుంది. సో ఇమీడియట్గా వాళ్ళని డీఇండక్ట్ చేయాల్సిందే. కిందకి పంపించడం. డీఇండక్ట్ అంటే ఇండక్షన్ ఇస్ గోయింగ్ అప్. ఆల్టిట్యూడ్
పై హై ఆల్టిట్యూడ్కి వెళ్ళడం ఇండక్షన్. ఓకే. ఎప్పుడైతే మనము హై ఆల్టిట్యూడ్ నుంచి కిందకు వచ్చేస్తున్నామో అది డీ ఇండక్షన్ అంటారు అనమాట. అదే కుండల నుంచి కిందకి రావడం, మన బేస్కి వచ్చడం. బేస్కి రావడం. ఎందుకు ఐ యూస్ టు ప్రే దట్ వీ షుడ్ నాట్ హ్యావ్ క్యాజువాలిటీస్ అనేది నాట్ దట్ ఐఎమ్ నాట్ ట్రైన్డ్ ఆర్ ఎక్విప్డ్ టు టేక్ కేర్ ఆఫ్ సచ్ పేషెంట్స్. అంటే క్యాజువాలిటీ ఎవాక్యుయేషన్కి మాకు ట్రైనింగ్ లేక కాదు, చేతగాక కాదు. ద టెరెన్ ఇస్ సో టఫ్ దట్ ఒక క్యాజువాలిటీ అయింది, ఒక పేషెంట్ని ఎవాక్యుయేట్ చేయాలి అంటే ఇందాక చెప్పా కదా అసలు రోడ్స్ ఉండవు, ఏముండవు. సో అన్ని డేస్ ఒక 2 daysలో వెళ్ళేది ఒక 7 to 10 days పడుతుంది అనమాట. దిగడానికి రోడ్ లేవు కాబట్టి, మనకు వెదర్ మంచిగా లేదు, ఏది లేదు అంటే అది బై రోడ్. సరే మనకి హెలికాప్టర్ ఎవాక్యుయేషన్స్ కూడా ఉంటాయి ఆర్మీలో. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ అదే, పేషెంట్ ప్రయారిటీ బట్టి ఎమర్జెన్సీ ఉందంటే హెలి పంపిస్తారు. హెలి ద్వారా మేము ఎవాక్యుయేట్ చేస్తాం. కానీ ఎప్పుడు వెదర్ ఎట్లుంటుందో తెలియదు. ఓకే, సో కండిషన్ బాగుండకపోవచ్చు, వెదర్ మనకి విజిబిలిటీ ఉండకపోవచ్చు. సో ఆ రోజు హెలి రావడం కష్టం అవుతుంది. There are certain pilots, certain officers who take that risk and come. Okay. But it might not be possible every time. Okay. కాకపోతే ఆర్మీ జిగర్ దిల్ ఎట్లా ఉంటుందంటే అట్లాంటి ఎమర్జెన్సీ ఉంటే బై ఫుట్ అయినా తీసుకెళ్తారు. సో దట్ ఈస్ హౌ ది ఆర్మీ is trained and the mindset is. కాకపోతే ఆ పేషెంట్కి, ఆ జవాన్కి, ఆ సోల్జర్కి అది రిస్క్. సో అందుకనే వీ మేక్ ష్యూర్ దట్ మా కింద ఉన్న ట్రూప్స్ దే ఆర్ ఆల్వేస్ ఫిట్. ఓకే, ఎందుకంటే ఒక ఫిట్ ఆర్మీ ఈజ్ అ ఫైటింగ్ ఆర్మీ. సో వీ ఎన్ష్యూర్ దట్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ దేర్, దే ఆర్ ఫిట్, మెడికల్లీ ఫిట్, అన్ని విధాలుగా కూడా అంత మంచిగా ఉంటేనే మేము ఆ ఆల్టిట్యూడ్ కానీ అట్లాంటి టఫ్ టెరైన్స్లో ఉంచుతాం అనమాట. లేకపోతే వెంటనే వీ ట్రై టు డీఇండక్ట్. సో ఇది అయిపోయి, పోస్టింగ్ అయిపోయి వాపస్ వచ్చేటప్పుడు we've reached hardly half a day అంతే. స్టార్ట్ అయ్యాక సెకండ్ డే రోజు, ఫస్ట్ డే నియరెస్ట్ డెట్కి వెళ్తాం అనమాట. ఫస్ట్ డే అక్కడ నుంచి వీ స్టార్ట్, ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, బ్రేక్ జర్నీ ఉంటుంది. కాన్వాయ్ కానీ లేకపోతే ఆర్మీ వెహికల్స్ కానీ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయరనమాట. ఓకే, దట్ ఈస్ హౌ ద ఆర్మీ డ్రైవర్స్ ఆర్ ట్రైన్డ్. ఓకే, బ్రేక్ జర్నీ ఉంటుంది, షార్ట్ డ్యూరేషన్స్ ట్రావెల్ చేస్తారు. సన్సెట్ అవ్వకముందు మన నియరెస్ట్ డెట్కి మనం చేరాలి. నియరెస్ట్ ట్రాన్సిట్ క్యాంప్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆర్మీ పోస్ట్, టెంపరరీ షెల్టర్స్ కావచ్చు, అటు వెళ్ళాలి మీరు. వీ హ్యావ్ టు రీచ్ దేర్ బిఫోర్ సన్సెట్. సో సెకండ్ డే వీవ్ స్టార్టెడ్. హాఫ్ ద డే ఆగిపోయినాయి వెహికల్స్ అన్నీ. ఏమైంది, ఎందుకు ఆగిపోయింది అని చూస్తే మొత్తం ల్యాండ్ స్లైడ్ అనమాట. ముందున్న కొండలన్నీ ఇట్లా పెచ్చులు కొండలు ఊడిపోయి పడిపోతాయి, విరిగి పడిపోతాయి అనమాట. అది దూరం నుంచి చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో చిన్నగా ఉంది అనిపిస్తుంది, కానీ మనం ప్రిడిక్ట్ చేయలేం. ముందు చిన్నగా ఉట్టి మట్టి ఇట్లా స్లైడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, చిన్న స్టోన్స్, పెబుల్స్ పడుతున్నట్టు అనిపిస్తుంది. సివిల్ వెహికల్స్ ఏం చేస్తాయి, సివిలియన్స్ తెలియక వెళ్ళిపోతారు. ఆర్మీ ఏంటంటే ఇట్లాంటి చాలా చూసుంటాయి కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఆపేస్తారు. ఎందుకంటే మనకు కనిపించే చిన్న డస్ట్ లేస్తుంది, లేకపోతే చిన్న పెబుల్స్, రాళ్ళు అట్లా అనిపిస్తుంది. కానీ మనకు అది ఎంత లూజ్ అయిపోయింది సాయిల్ తెలీదు, ఎంత పడుతుందో తెలీదు. మాకు అట్లా చాలా కేసెస్ అయినాయి కూడా, సివిలియన్స్ తెలియక వెళ్ళిపోవడం, మళ్ళీ ఆర్మీ పర్సనలే వెళ్ళి రెస్క్యూ చేయడం, అట్లా చాలా కేసెస్ అయినాయి. సో ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. సో ఏదైతే ట్రూప్స్, ఏదైతే రెజిమెంట్ మూవ్ అవుతుందో కిందకి అంటే బేస్కి, వాళ్ళతో పాటు ఐఎమ్ ది ఓన్లీ మెడికల్ ఆఫీసర్, లేడీ మెడికల్ ఆఫీసర్. ఎక్కడ స్టే చేయాలి, ఇప్పుడు మూమెంట్ ఉండదు, అది ఎప్పుడు బాగా అవుతుందో తెలియదు. రోడ్ ఇప్పుడు ల్యాండ్ స్లైడ్ కూడా క్లియర్ చేయాలి, అంతా ఆ కొండ చర్యలు, మౌంటైన్స్ అంతా పడిపోయినాయి అంటే రోడ్ అంతా క్లియర్ చేయాలి. ఇంకా ఏమీ ల్యాండ్ స్లైడ్స్ అవ్వట్లేదని వీ షుడ్ ఎన్ష్యూర్. అది మనకు క్లియర్ కట్ తెలిసినాకనే మనకి మూమెంట్ ఉంటుంది, నెక్స్ట్ మూమెంట్. అది ఎప్పుడు అవుతుందో తెలీదు, కొన్ని అవర్స్ అవ్వచ్చు, డేస్ అవ్వచ్చు. ఓకే, ఇమీడియట్గా క్లియర్ అయితే మన అదృష్టం, లేదు అంటే అక్కడ ఉండడమే, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. అందుకని వీ క్యారీ ఆర్ రేషన్ కూడా, మా ఫుడ్ అన్నీ మేము వేర్ ఎవర్ దెర్ ఇస్ మూమెంట్ వీ క్యారీ. ఇంకా ఎట్లా చేద్దాం అనుకుంటే లక్కీగా దెర్ ఇస్ ఆర్గనైజేషన్, దిస్ ఇస్ ఆల్సో పారామిలిటరీ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని, BRO. వాళ్ళది ఒక చిన్న డెట్ ఉందన్నమాట అక్కడ. అందులో కూడా ఏంటి, ఇద్దరే డెట్ అంటేనే స్థావరం అన్నమాట, ఇద్దరే మేల్ పర్సనల్ ఉన్నారు ఆ BRO పర్సనల్. అది కూడా పాత వాళ్ళది స్ట్రక్చర్స్ అనమాట, కన్స్ట్రక్షన్ పాత బిల్డింగ్.
ఈ మన సిటీస్లో అయితే అది ఒక బూత్ బంగ్లా అంటారు అనమాట. అట్లా దిస్ నో మెయింటెనెన్స్ బికాస్ నో బడీ స్టేయింగ్, అక్కడ ఎవరు ఉండట్లే కాబట్టి మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. సో వాళ్ళతో వెళ్ళి మేము మాట్లాడినప్పుడు ఇట్లా ఆర్మీ పర్సన్ కాబట్టి ఇమీడియట్గా బికాస్ వీఆర్ ది సేమ్ ఆర్గనైజేషన్స్ దే హ్యావ్ గివెన్ ఎ షెల్టర్. ఇంకా ఆ నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఏంటి సన్ రైజ్ అవ్వక ముందే వీ హ్యావ్ టు స్టార్ట్. సో ఎప్పుడు అంటే 3 o'clock 4 o'clockకి లేసి కాన్వాయ్ మూమెంట్ ఉంటుంది. మార్నింగ్ 4 o'clockకి రోల్ కాల్ అని ఉంటే బై 4:30 5 o'clock ద వెహికల్ మూమెంట్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో గబగబా లేసి రెడీ అయిపోయి ఉన్న ఏదో రేషన్ తోటి బ్రేక్ఫాస్ట్ చేసేసి వీ స్టార్టెడ్. సో అక్కడ నుంచి మళ్ళీ నియరెస్ట్ నెక్స్ట్ మిలిటరీ పోస్ట్కి వెళ్ళి మా యూనిట్ చేరడానికి ఒక వారం రోజులు పట్టిందనమాట. సో ఎవ్రీ డే లైఫ్ ఇస్ ఎట్ రిస్క్ ఇన్ ది ఆర్మీ. ఎవ్రీ డే అంటే ఓన్లీ వార్ వచ్చినప్పుడు కాదు. యా, దేర్ నీడ్ నాట్ బి అ వార్ వచ్చిందని నువ్వు ఒక్కసారి ఎస్ నేను ఆర్మీలో సర్వ్ చేస్తాను అని వెళ్ళి ఆ యూనిఫామ్ వేసుకున్నావంటేనే ఎవ్రీ డే ఈజ్ లైక్ దట్. సో ఎవ్రీ డే ఈజ్ అ ఛాలెంజ్. కాకపోతే ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఈజ్ వీ టేక్ దట్ ఛాలెంజ్ అండ్ వీ డూ ఇట్ విత్ అ స్మైల్. మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఒక ఆర్మీ ఆఫీసర్ కానీ ఒక జవాన్ కానీ ఒక సోల్జర్, ఎనీ సోల్జర్ యూ టాక్, నోబడీ విల్ సే నాకు నచ్చలేదు అక్కడ పనిచేయడం అనేది ఎవ్వరు చెప్పరు. గివెన్ అ ఛాన్స్ దే విల్ ఆల్వేస్ సర్వ్. అది సో దట్స్ ద బ్యూటీ. దట్స్ బ్యూటీ ఫర్ మీ అండి. ఫైన్. ఏంటంటే లేడీస్ నేను అగైన్ తెలుగు వాళ్ళు తక్కువ అండి, పైగా అందులో తెలుగులో ఆడవాళ్ళు ఆర్మీలో తక్కువ. రైట్ అండి? యా, అంటే ఆడవాళ్ళు తక్కువ ఇన్ ద సెన్స్ మన తెలుగు వాళ్ళు తక్కువ యా ఆర్మీలో. సో మీకు ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు? సో మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఇటు వెళ్దామని? అండ్ వాజంట్ దేర్ ఎనీ రెసిస్టెన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్మీకి వెళ్ళొద్దు అని చెప్పేసి? నాకు ఫస్ట్ అసలు ఏం ఐడియా లేదు, ఎందుకంటే మనకు సౌత్లో చాలా తక్కువ. మన చిన్నప్పటి నుంచి కూడా మన గ్రూమింగ్ ఎట్లా ఉంటుందంటే బాగా చదువుకోవాలి, ఒక మంచి డిగ్రీ తెచ్చుకోవాలి, ఒక మంచి జాబ్లో ఉండాలి అనే మైండ్ సెట్టే, ఆ కండిషనింగే ఉంటుంది మనకి మైండ్ది. సో నాకు ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇట్లా వెళ్ళొచ్చు అనేది తెలియదు. నేనేదో అప్లై చేశాను. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది ముంబైలో ఉండే. ఓకే, సో ఆ ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళగానే ఒక బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నారు. అంటే ఒక లిటరల్లీ ఐ కెన్ సే దే వర్ అబౌట్ 7 to 8 మేబీ క్లోజ్ టు 10 ఆఫీసర్స్ ఇట్ వాజ్ ఇన్ ముంబై. సో అక్కడ ట్రై సర్వీసెస్ అనమాట, 3 సర్వీస్ వాళ్ళు ఉంటారు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. సో ఆల్ ద ట్రై సర్వీసెస్ ఆఫీసర్స్ వర్ సిట్టింగ్. అక్కడే నాకు సగము కాన్ఫిడెన్స్ పోయిందనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం ఐఎమ్ బీయింగ్ ఎక్స్పోజ్ టు సంథింగ్ లైక్ దిస్. దెన్ సరే ఏం జరిగిందో తెలీదు, ఇంటర్వ్యూ అయిపోయాక బయటకు వచ్చా. కాకపోతే అప్పుడు నాకు జరిగిన సంఘటన ఏంటంటే సంథింగ్ దట్ హెస్ చేంజ్ మై మైండ్ ఇస్, మాకు ఆ ఇంటర్వ్యూ జరిగే సమయంలో ఒక ఓరియంటేషన్ ఇచ్చారు. అంటే అసలు ఆర్మీ అంటే ఎలా ఉంటుంది, ఆర్మీ లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఆర్మీలో ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి, ఒక మెడికల్ ఆఫీసర్గా ఏం చేయొచ్చు అనేది ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇచ్చారనమాట. దెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. నేను ఇది చెయ్యాలి, నేను ఖచ్చితంగా ఐ షుడ్ గెట్ ఇన్ టు దిస్. The same day that I came back from Mumbai, I applied again. నేను ఆ సైట్ ఓపెన్ చేసినప్పుడు there was a notification again. I applied. Then I seriously prepared for it. Because అప్పటి వరకు తెలియదు, జస్ట్ వెళ్ళాను, జస్ట్ ఒక ఎక్స్పోజర్ అనమాట అది. సో దెన్ ఐ డిసైడెడ్ ఐ హ్యావ్ టు ఎట్టి పరిస్థితిలో తెచ్చుకోవాలి అనేది. దెన్ వెళ్ళి అటెండ్ అయ్యాక నెక్స్ట్ ఇట్ వాజ్ ఎట్ బెంగళూరు. సో దేర్ ఐ గాట్ త్రూ ది ఇంటర్వ్యూ సర్వీసెస్ ఇమీడియట్గా. తర్వాత వచ్చింది అనగానే ఐ గాట్ కమిషన్డ్. నా ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ పూణే అనమాట, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, మిలిటరీ హాస్పిటల్ కడక్వాస్లా ఫస్ట్ పోస్టింగ్ అక్కడ. సో మా పేరెంట్స్ ఎట్లా అంటే దే ఆల్వేస్ వెరీ ఎంకరేజింగ్. ఏది కూడా చేస్తామంటే నువ్వు అమ్మాయివి ఎలా వెళ్తావు, ఎట్లా వెళ్తావు అని ఎప్పుడు అసలు అది నో అనేది నేను వినలేదన్నమాట. అండ్ దే వర్ వెరీ సపోర్టివ్ ఆల్సో. జనరల్లీ మన తెలుగు వాళ్ళు పేరెంట్స్ అంటే అబ్బాయిల్ని ఆర్మీలో పోవడానికి, అవును, అబ్బాయిల్ని పంపించడానికి కూడా ఆలోచిస్తారు. ఓకే, కానీ దట్ వే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. ఇద్దరు కూడా వచ్చి ఇంటర్వ్యూ టైం అంతా కూడా నాతో ఉండి వెరీ సపోర్టివ్ అనమాట. మనకి ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చేటప్పుడు అడుగుతారు మీకు ఎక్కడ కావాలి హోమ్ పోస్టింగ్, ఎందుకంటే
కొత్తగా వెళ్తున్నారు కదా, దే షుడ్ నాట్ ఫీల్ అలోన్ అట్లా అని చాలా మంది హోమ్ పోస్టింగ్ చూస్ చేసుకుంటారు. కానీ నేను మాత్రం అప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నాను, ఇంట్లోనే ఉన్నాను, ఎనీవేర్ అని పెట్టాను అనమాట. సో ఐ గాట్ అ వెరీ నైస్ పోస్టింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో. నాకు అది కూడా చాలా ప్రొఫెషనల్గా చాలా ఎక్స్పోజర్ ఇచ్చింది, నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలిటరీ ట్రైనింగ్ కానీ అలా కాకుండా యాజ్ అ డాక్టర్ కూడా నాకు అది చాలా, ఆ పోస్టింగ్ అనేది ఇట్ వాజ్ లైక్ Pandora's box for me anamata. Open the Pandora's box. Yeah. So I got exposed to so many things. Nice. So idain tarvata training andi. Let's come to the training part. Yes. Training lo em jarugutadi? Male officers ki again lady officers ki same kind of training untada? Meek training lo challenges emana unnaya? Okay. నేను చెప్పా కదా, మేల్ ఫీమేల్ నో డిఫరెన్స్, యూర్ ఓన్లీ అన్ ఆఫీసర్. ట్రైనింగ్ కూడా అంత రిగరస్ ఉంటుందా అండి? ట్రైనింగ్ కూడా ఏంటంటే ఎనీ సోల్జర్ బేసిక్ ట్రైనింగ్ అనేది అందరికి ఇస్తారు. ఓకే, వన్స్ చాలామంది డాక్టర్ అనగానే వాళ్ళకి అర్థం కాదనమాట, ఆర్మీలో డాక్టర్ అంటే మనం బయట లాగా ఉండదు. ఇప్పుడు బయట మనం ఎట్లా హాస్పిటల్కి వెళ్తాం, డ్యూటీస్ ఇస్తాం, అట్లా కాదు. నువ్వు ఒక్కసారి నువ్వు కమిషన్ అయ్యావు అంటే యూఆర్ వేరింగ్ ద యూనిఫామ్, సో యూఆర్ లైక్ ఎనీ అదర్ సోల్జర్. సో అందరు సోల్జర్స్కి ఏ ట్రైనింగ్ ఉంటుందో అదే ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ సంథింగ్ కాల్ పీపీటీ, ఓకే, బీపీఈటీ, ఓకే, ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు పీపీటీ అంటే. బీపీఈటీ అంటే బ్యాటిల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అంటే మీరు బ్యాటిల్ ఎఫిషియెంట్ ఉన్నారా? సో ఆర్ యూ ఫీల్డ్ రెడీ, ఆర్ యూ బ్యాటిల్ రెడీ అనేది, ఆ రెడీనెస్ కోసం ఈ బేసిక్ ట్రైనింగ్ ఎవ్రీబడి విల్ గో త్రూ. ఓకే, ఇప్పుడు మీరు అడిగారు కదా మేల్స్కి ఫీమేల్స్కి ఏదన్నా తేడా ఉంటుందా అంటే, ఆ తేడా ఏంటంటే 2 minutes 2.5 minutes. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ దట్ ఇస్. ఏంటంటే ఈ బీపీఈటీ పీపీటీస్లో ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ క్రైటీరియా. సపోజ్ ఒక బీపీఈటీ ఉందనుకోండి, దెర్ విల్ బి అ 5 kilometers రన్, ఓకే, దెన్ దెర్ విల్ బి అ 90 meters షటిల్, ఒక 9 meters డిచ్, యూ హ్యావ్ టు క్రాస్ ద డిచ్. 9 meters డిచ్ని మనము క్రాస్ చేయాలి. ఇంకోటి ఈ రోప్ క్లైంబింగ్ ఉంటుంది, వర్టికల్ రోప్ క్లైంబింగ్, హారిజాంటల్ రోప్, అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఈవెన్ పీపీటీ ఆల్సో ఇస్ డిఫరెంట్. సో వీటిలో మనకి గ్రేడింగ్ ఉంటుంది అనమాట, ఎక్సలెంట్, గుడ్ అండ్ సాటిస్ఫాక్టరీ. ఎక్సలెంట్ అంటే ఒక 30 years, less than 30 years మేల్ ఆఫీసర్, హీ హ్యాస్ టు కంప్లీట్ ద బీపీఈటీ 5K రన్, 5 kilometers రన్ ఇన్ 25 minutes. అదే ఒక లేడీ ఆఫీసర్స్ అయితే 32 minutes. హౌ మచ్ ఇస్ ఇట్? 7 minutes తేడా అంతే. సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. ఇది కూడా 7 minutes తేడా ఎందుకంటే లేడీస్కి జెంట్స్కి ఏంటి ఫిజికల్గా దెర్ ఆర్ ఫ్యూ డిఫరెన్సెస్ అంతే. దాన్ని బట్టి ఆ 7 minutes రిలాక్సేషన్ ఇవ్వడం అంతే. ఆ 5 kilometers రన్ కూడా మనం మామూలుగా బయట చూసినట్టు కాదు, యూఆర్ క్యారింగ్ యువర్ వెపన్. అదొక 7 to 8 kilos ఉంటుంది. మీకు బేసిక్ వెపన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది? ఎస్ ఉంటుంది. ఎందుకంటే మాకు దే ట్రైనర్స్ విత్ 2 weapons. ఓకే, ఒకటి ఇన్సాజ్ అనేది, ఓకే, ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్, దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ డిజైన్, ఓకే, ఇండియన్ ఆర్మీ. దెన్ ది కార్బైన్. సో మాకు వెపన్ ట్రైనింగ్లో ఈ 2 weapons ఏంటంటే, ఒక వార్ జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. ఓకే, యాజ్ అ మెడికల్ ఆఫీసర్ యూ షుడ్ బి. అంటే మెడికల్ ఆఫీసర్ మీరు డిప్లాయ్ అయినప్పుడు ఫీల్డ్లో, సో మీకు కూడా వెపన్ ఉంటుంది మీ దగ్గర? ఎస్, ఎవ్రీ పర్సనల్కి స్టెథోస్కోప్తో పాటు గన్ కూడా పెట్టుకుంటారు అన్నమాట. ఎస్, ఎవ్రీ పర్సనల్కి ఒక వెపన్ అనేది మార్క్ చేసి పెడతారు. ఓకే, సో నీ పేరు మీద ఇప్పుడు నేను ఉన్నాను, మేజర్ కారుణ్య మీద పలానా వెపన్ ఉంటుంది. సో యా, వెపన్ ఇస్ అసైన్డ్. సో ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఫైరింగ్, ఐ ఫైర్. అండ్ ఆ ట్రైనింగ్ కూడా ఉంటుంది, ఎవ్రీ క్వార్టర్లీ మాకు ఫైరింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ డమ్మీ బుల్లెట్స్ ఉంటాయండి లేకపోతే లైవ్ అమ్యునిషన్? యా. ఓకే, సో బికాస్ వీ హ్యావ్ టు బి వార్ రెడీ. ఓకే, నన్ను నేను కాపాడుకోవాలా, నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నేను కాపాడగలగాలి కదా. సో కాపాడడం ఇన్ ద సెన్స్ బోత్ యాజ్ అ డాక్టర్ అండ్ ఆల్సో యాజ్ అ సోల్జర్. సో దట్ బేసిక్ ట్రైనింగ్ ఎవ్రీబడి గోస్ త్రూ. ఇవి కాకుండా కూడా దే విల్ బీ క్రాస్ కంట్రీ రన్స్, రూట్ మార్చెస్, అంటే నైట్ రూట్ మార్చెస్, అంటే ఒక నైట్లో మనం పెట్రోలింగ్ వెళ్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్. ఎప్పుడైనా ట్రైనింగ్లో అనిపించిందా, ఎందుకురా బాబు ఇది నాకు ఇది అవసరమా, పారిపోదాం అనిపించిందా? మరి 4 o'clockకి స్టార్ట్ అవుతుందండి ట్రైనింగ్, మార్నింగ్ 4 o'clock. ఓకే, అండ్ అదంతా అయిపోయి నైట్ పడుకునేసరికి అరౌండ్ 10-11 అవుతుంది. సో ఆ అన్ని అవర్స్ కూడా యూఆర్ అండర్ సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. ఇట్ మైట్ నాట్ బీ కేవలం ఫిజికలే కాదు. ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే
మనకి ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. దెన్ తర్వాత ప్రొఫెషనల్గా అరౌండ్ 9 o'clock బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక ప్రొఫెషనల్గా అవసరమైన ట్రైనింగ్ అంత ఇస్తారు. దెన్ ఈవినింగ్ అగైన్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అగైన్ దెర్ ఇస్ పెరేడ్, దెన్ దెర్ ఇస్ గేమ్స్. ఇవన్నీ కూడా మా బేసిక్, దెర్ ఇస్ కాల్డ్ MOBC, మెడికల్ ఆఫీసర్ బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ బేసిక్ కోర్స్ అనమాట, మెడికల్ ఆఫీసర్ బేసిక్ కోర్స్ MOBC అని. సో నేను మెడికల్ ఆఫీసర్ కాబట్టి ఐమ్ టాకింగ్ అబౌట్ మెడికల్ ఆఫీసర్స్కి ఇచ్చే ట్రైనింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే బేస్డ్ ఆన్ వాట్ కోర్ యు ఆర్, ద ట్రైనింగ్ చేంజెస్ ఆల్సో. దాని ఇంటెన్సిటీ పెరగచ్చు, కాంబాట్ ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా ఇన్ఫెంట్రీ ఆఫీసర్స్ అయితే దే సో స్కిల్డ్, దే ట్రైన్ ఇన్ సచ్ అ వే దట్ దే కెన్ కిల్ అ పర్సన్ విత్ ద బేర్ హ్యాండ్స్. ఓకే, అంటే ఒట్టి చేతులతో కూడా ఒక మనిషిని చంపే అంత స్కిల్ వాళ్ళకి నేర్పిస్తారు. ఎందుకంటే ఆ అజిలిటీ, ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. రేపు నువ్వు ఒక చోటు ఉండొచ్చు, నీ దగ్గర ఏం వెపన్ ఉండకపోవచ్చు, ఓకే, అయినా కానీ నిన్ను నువ్వు కాపాడుకునే ఆ యొక్క శక్తి నీకు ఉండాలి అనమాట. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రైనింగ్ దట్ వీ హ్యావ్. ఓకే, అదే కాకుండా ప్రొఫెషనల్గా కూడా దే విల్, ఆ ట్రైనింగ్ ఆర్మీలో ఉండే ట్రైనింగ్ ఎక్కడ ఉండదు అనమాట. సో ఐ హ్యావ్ సీన్ దిస్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ నాట్ జస్ట్ ఇన్ మై MOBC బట్ ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్. మాకు ఏదున్నా మాకు ఫస్ట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేదన్నమాట. అంటే ఇప్పుడు ఒక కోవిడ్ పేషెంట్ వచ్చారనుకోండి, అసలు కోవిడ్ అంటే ఏంటి, ఇప్పుడు మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే కదా మేము వీ కెన్ సర్వ్ ద పేషెంట్. సో ఏదున్నా ఫస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ ద క్రీమ్ ఆర్ ద ప్రైమ్. సో దట్ ఈస్ వై అటువంటి ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఆ రెసిలియన్స్ కానీ ఆ సర్వీస్ కానీ ఇవ్వగలుగుతారు ఒక ఆర్మీ ఆఫీసర్. సో ఈవెన్ అదర్వైజ్ ఆల్సో యాజ్ అ పర్సన్ ఆల్సో పర్సనాలిటీ ట్రైనింగ్ కూడా, గ్రూమింగ్ ఇస్ ఎక్సలెంట్. దే విల్ టీచ్ యూ హౌ టు స్పీక్, దే విల్ టీచ్ యూ హౌ టు టాక్, దే విల్ టీచ్ యూ హౌ టు ఈట్. ఓకే, ఈట్ ఏంటండి, ఇట్లా స్పూన్ పెట్టుకొని తినడమే కదా, లేదా చేతులతో కలుపుకొని తినడం అంటే అలా కాదు, మెస్లో కూడా ఎలా కూర్చోవాలి, ఇప్పుడు కరెక్ట్ కూర్చున్నానా? ఎస్, సో వెన్ యూర్ ఈటింగ్ హౌ యూ హ్యావ్ టు సిట్. ఓకే, నీ ఏ చేతిలో స్పూన్ ఉండాలి, ఏ చేతిలో ఫోర్క్ ఉండాలి, దేన్ని యూస్ చేసి ఎలా తినాలి, ఎవ్రీథింగ్. ఓకే, వాట్ యూనిఫామ్ యూ హ్యావ్ టు వేర్, ఓకే, హౌ యువర్ యూనిఫామ్ షుడ్ బి. సో ట్రైనింగ్లో నీ యూనిఫామ్ ఎట్లా ఉండాలి. అవర్స్ టుగెదర్ వీ విల్ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద స్క్రాచింగ్ హీట్ అనమాట. ఆ మండు టెండలో మధ్యాహ్నం చేయిస్తారు, తిన్నాక 2 o'clockకి పెరేడ్. ఆ హీట్లో కూడా యూ షుడ్, నువ్వు సావధాన్ అంటే సావధాన్లోనే ఉండాలి. ద ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ మూవ్ ఇస్ యువర్ టోస్ ఇన్సైడ్ యువర్ బూట్స్, అంతే. మనం వేసుకున్న ఆ కాంబాట్ బూట్స్ లోపల ఆ టోస్ మాత్రమే కదపాలంటే, మిగతాది ఏది కూడా అసలు హిల్నా నయ్యే, అంతే. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రైనింగ్, ఇట్స్ క్రిస్ప్. అందుకని ఆర్మీ ఆఫీసర్, ఆర్మీ సోల్జర్ ఇస్ క్రిస్ప్ అనమాట. వన్స్ an army officer or once a soldier, once a soldier always a soldier. అంతే, you can't take it away from them. విజయ కారుణ్య, మీరు అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా సర్వీస్ చేశారు కదా, అంటే చైనా బార్డర్లో. అవును. అక్కడ చైనాతో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? చైనాతో అంటే ఐ టెల్ యూ వన్ స్మాల్ ఇన్సిడెంట్. ఇట్లాంటివన్నీ మనకి ఆర్మీలోనే అవుతాయి అనమాట. అందుకని ఆర్మీ ఈజ్ వెరీ అడ్వెంచరస్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు చాలా మౌంటైనీరింగ్ అవన్నీ, ట్రెక్కింగ్కి చాలామంది వెళ్తుంటారు. అట్లా కాకుండా దే సర్టన్ థింగ్స్ దట్ యూ గెట్ టు డూ ఓన్లీ ఇన్ ది ఆర్మీ. సో నాకు ఒక అవకాశం దొరికింది, సంథింగ్ కాల్ బార్డర్ పర్సనల్ మీట్స్ అంటారనమాట, BPMs. అవి ఏంటంటే బార్డర్కి ఉన్న అటువైపు ఉన్న కంట్రీ, ఇటువైపు ఉన్న కంట్రీ దే మీట్, కలుసుకుంటారు. ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే, ఇప్పుడు సపోజ్ మన ఇండిపెండెన్స్ డే ఉంది, లేదా మన రిపబ్లిక్ డే ఉంది, సో మనం చైనీస్ ఆర్మీ అక్కడ ఆ బార్డర్లో ఉన్న ఆర్మీని ఇన్వైట్ చేస్తాం. లేదా వాళ్ళ ఏదైనా ఇట్లా నేషనల్ డే ఆఫ్ ఎనీ నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది అంటే వాళ్ళు కూడా పిలుస్తారు. సో దట్ డే వాజ్ చైనీస్ రిపబ్లిక్ డే అనమాట. సో దే హ్యావ్ ఇన్వైటెడ్ అస్. సో ఐ వెంట్. అక్కడ ఎట్లా ఉంటుందంటే మెయిన్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఆఫీసర్స్, దే గో ఇన్ దేర్ యూనిఫార్మ్స్ ఓన్లీ. ఓకే, మిగతా ఇప్పుడు చైనీస్ ఇండియన్ ఎస్. ఇప్పుడు నేను ఒక లేడీ కాబట్టి అట్లా కాకుండా ఫ్యామిలీస్ కూడా ఎవరైనా ఆ ఆఫీసర్స్ ఫ్యామిలీస్ ఉన్నారు నియర్ బై, లేదా దే విజిటింగ్ అంటే, లేదా కొందరిని ప్రత్యేకంగా బార్డర్ పర్సనల్ మీట్స్ కోసం ఇన్విటేషన్ కూడా పంపిస్తారు. సో ఫ్యామిలీస్ ఆల్సో దే విజిట్ అనమాట. సో పిల్లలు వస్తారు, లేడీస్ వస్తారు. సో బికాజ్ ఐఎమ్ ఎ లేడీ, నేను మెడికల్ ఆఫీసర్ కాబట్టి నేను ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారనేది కూడా మనం చెప్పుకోం. అక్కడ వాళ్ళకి తెలియదు, ఎనిమి కాబట్టి ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారు ఏంటి అనేది క్లియర్ కట్గా వాళ్ళకు కూడా ఐడియా ఉండకూడదు. అందుకనే ఇన్స్టెడ్ ఆఫ్ యూనిఫామ్ ఐ వెంట్ యాజ్ అ సివిలియన్ అనమాట.
ఆ పర్టికులర్ మీటింగ్కి మాత్రం ఆఫీసర్ ఈమె ఒక ఆఫీసర్ అనేది మనం డిస్క్లోజ్ చేయం. యా, సో మెనీ అట్లా చాలా మంది ఆఫీసర్స్ కూడా వస్తారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఆల్సో దే కమ్, ఓకే, దోస్ హూ గ్యాదర్ ఇంటెలిజెన్స్. సో వాళ్ళు కూడా నార్మల్ సివిలియన్స్ లాగా కూడా వస్తారనమాట. సో చైనీస్ కౌంటర్ పార్ట్స్ కూడా అట్లే వస్తారు. వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, మళ్ళీ వాళ్ళ ట్రాన్స్లేటర్స్ ఉంటారు, మన ట్రాన్స్లేటర్స్ ఉంటారు అనమాట. అంటే జస్ట్ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉన్నా కానీ టు మెయింటైన్ దట్ పీస్, ఓకే, దానికోసము ఇట్లాంటి డేస్ అప్పుడు వి ఎక్స్టెండ్ అవర్ హాస్పిటాలిటీ అనమాట. మన ఆహ్వానాన్ని వాళ్ళకి ఇస్తాం. సో దేర్ అక్కడ ఐ మెట్ చైనీస్ ఆఫీషియల్స్. ఓకే, ఇట్ వాజ్ అ కంప్లీట్, ఎస్పెషలీ గోయింగ్ ఫ్రమ్ అ సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఆర్మీ ఆర్గనైజేషన్లోకి వెళ్ళాక ఇట్ వాజ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మీ అనమాట. ఐ హ్యాడ్ ప్రాపర్ అథెంటిక్ చైనీస్ క్యూజిన్. అంటే పాములు కప్పలు తిన్నారా? లేదు, అట్లా కాదు. దే సర్వ్ వాట్ నో దే సర్వ్ వాట్ వి ఈట్ ఓన్లీ. కాకపోతే వాళ్ళ మెథడ్ ఆఫ్ కుకింగ్ కానీ, ఇప్పుడు మనం బయట తినే చైనీస్ ఫుడ్ అసలు చైనీస్ ఫుడ్డే కాదనమాట. సో నూడిల్స్ చైనీస్ కాదంటారు. అంటే ఉన్నా కానీ వాళ్ళ మెథడ్ ఆఫ్ కుకింగ్ ఇస్ డిఫరెంట్. మనం ఇక్కడ చేసే అన్ని సాస్లు వేసి అన్ని వేసి కలిపేసి అది చైనీస్ కాదు అనమాట. సో ఇట్ వాస్ రియలీ యా ఇట్ వాస్ గుడ్ దో. అంటే అలానే కాకుండా దేర్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్. ఇంకా ఇస్తారు మనకి గ్యాడ్జెట్స్ అట్లాంటివి కూడా ఇస్తారు. కానీ మనం యూజువలీ బికాస్ ఆఫ్ యునో దేర్ మైట్ బి ఎనీ, అదే చైనీస్ వాళ్ళు మరి మీకు ఇండియన్ టీమ్ కి గ్యాడ్జెట్స్ ఇస్తారు ఇంకా స్పైయింగ్ చేయడానికి కదా, పెడతాడు అంతే కదా. ఏం చేస్తామంటే వీ డోంట్ యూజ్ దెమ్, అదర్వైజ్ ఆల్సో దే ఆర్ స్క్రూటినైజ్, దే స్కాన్డ్ అనమాట. అట్లాంటి ఏమన్నా బగ్స్ ఉన్నాయా లేదా మాల్వేర్ ఉందా, ఏదైనా సాఫ్ట్వేర్ ఉందా అనేది కూడా దే స్క్రూటినైజ్. యూజువల్లీ మనం డిస్కార్డ్ చేస్తాం, వాడము. ఎందుకంటే మనం కూడా ఇస్తాము, మనం ఇన్వైట్ చేసినప్పుడు మనం ఇస్తాము, వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఇస్తారు. సో ఐ వెంట్ ఇన్ టు చైనా అండ్ హ్యావ్ కమ్. యా, బార్డర్ నుంచి మనం వాళ్ళ కొన్ని కిలోమీటర్స్, ఒక 3-4 kilometers వి గో ఇన్ టు దేర్ వేర్ ఎవర్ దే హావ్ మేడ్ దట్ అరేంజ్మెంట్, వి గో అండ్ కమ్ బ్యాక్ అనమాట. దీని వీసా అలాంటి అవసరం లేదు, లేదంటే ఇట్స్ ఆఫీషియల్ మీటింగ్ కదా. ఇప్పుడు దొరికిందా అండి? స్కాన్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా స్పైవేర్ ఇన్స్టాల్డ్ దొరుకుతాయి, అట్లా కూడా దొరుకుతాయి. మనం పెడతామా, మనం చేస్తామా? ఇట్ హ్యాపెన్స్ బోత్ సైడ్స్. సో నైస్, బట్ దట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇట్లా కాకుండా దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో. ఎట్లా అంటే సర్టన్ అన్ని చోట్ల ఒకటే లాగా ఉండదు బార్డర్ అనమాట. సమ్ ప్లేసెస్ ఇట్ ఈస్ హెవీలీ గార్డెడ్, సమ్ ప్లేసెస్ నాట్ సో హెవీలీ గార్డెడ్ అనమాట. దేర్ సర్టన్ విలేజెస్ ఆల్సో, కొన్ని విలేజెస్ ఉన్నాయి అరుణాచల్లో, మన ఇండియన్ పర్సన్లే, దే లివ్ దిస్ సైడ్ ఆఫ్ ద బార్డర్, దే లివ్ దట్ సైడ్ ఆఫ్ ద బార్డర్. రెండు పక్కల జీవిస్తారు ఇండియన్స్. అంటే దే క్లెయిమ్ దెమ్సెల్వ్స్ టు బి బోత్. ఓకే, దే విల్ హ్యావ్ ఫ్యామిలీస్. ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటారు, బార్డర్ కట్టు చైనాలో కూడా ఫ్యామిలీస్ ఉంటారు. ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? దే స్పీక్ బోత్ లాంగ్వేజెస్ అట్లా. And what are they at heart? Are they Indian or Chinese? Most of them are Indian only. Wow. Because end of the day వాళ్ళు ఉండేది ఇటే. ఓకే, అటు పోయినా వాళ్ళకి 2 families ఉంటాయి. అంటే ఇక్కడ 1 kilometer రేడియస్ డిస్టెన్స్ లోనే చైనీస్ విలేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం బార్డర్కి కొన్ని చోట్లనే, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల. ఇప్పుడు కొన్ని చోట్ల ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ టఫ్ అండ్ నో ఎంట్రీ. ఓకే, సో అట్లాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి అనమాట. ఈవెన్ భూటాన్ ఆల్సో, మనం భూటాన్ బార్డర్ నుంచి వీ కెన్ గో ఫ్యూ కిలోమీటర్స్. ఓకే, సర్టన్ అక్కడ భూటాన్లో పెట్రోల్ చీప్ ఉంటుందని సర్టన్ ఆఫీసర్స్ వుడ్ గో అండ్ వాళ్ళ వెహికల్స్ ఫుల్ పెట్రోల్ నింపుకొని వచ్చేవాళ్ళు, అట్లా కూడా ఉంటుంది. సో యూ కెన్ గో అండ్ షాప్ దేర్. ఓకే, షాపింగ్ చేయొచ్చు. అది కాకుండా కూడా అక్కడ వాళ్ళ గూడ్స్ కూడా కొనుక్కోవచ్చు. People will bring Bhutan wine and all. So all this also keeps happening. There are certain places where such exchange happens. So adi kuda. So ee experience etla undindi? So Chinese border personal meet annaru. Yes. It was good andi? Yes. And that is kakapothe that is only the good side and మనం చూపించే పోస్టర్ సైడ్ ఆఫ్ ద ఇది అనమాట. అంతే, అంత మంచిగా ఉన్నారు కదా అని చెప్పి నమ్మేయడం కాదు. వీ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ అలర్ట్. సో వీఆర్ ఆల్వేస్ ఆన్ our toes, always alert. That is only extending a hospitality. సందర్భం బట్టి వాళ్ళతో షేర్ చేసుకోవడం అంతే. సో మిమ్మల్ని మీరు మేజర్ యాజ్ వెల్ యాజ్ డాక్టర్. సో సర్వీస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరు డాక్టర్ అంటారా, మేజర్ అంటారా? లేదు, ఆర్మీలో ఎట్లా అంటే యు ఆర్ అడ్రస్డ్ ఓన్లీ బై యువర్ ర్యాంక్. యూ మైట్ బీ ఫ్రమ్ ఎనీ ప్రొఫెషన్. యూ మైట్ బి అ డాక్టర్, యూ మైట్ బి అన్ ఇంజనీర్. మీరు డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక ఇంజనీర్ అయి ఉండొచ్చు, ఓకే, ఒక డెంటిస్ట్ అయి ఉండొచ్చు,
ఇంజనీర్ ఉండొచ్చు, మెకానిక్ అయి ఉండొచ్చు, లేదంటే కుక్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు కదండి. కుక్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ ఆఫీసర్స్. ఓకే, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఆఫీసర్స్. ఆఫీసర్స్, కమిషన్డ్ ఆఫీసర్స్. ఎస్, వీ హ్యావ్ ఆఫీసర్స్, వీ హ్యావ్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్, వీ హ్యావ్ ఎన్సిఓస్ అనమాట, లేదా అదర్ ర్యాంక్స్, ఓఆర్స్. ఓకే, ఓఆర్స్ ఏంటంటే కింద నుంచి వచ్చేసరికి సిపాయి ఉంటారు. ఓకే, సిపాయి అంటే నో ర్యాంక్. ఓకే, దెన్ యూ హ్యావ్ లాన్స్ నాయక్, దెన్ యూ హ్యావ్ నాయక్, దెన్ యూ హ్యావ్ హవల్దార్. ఓకే, దీస్ ఆర్ ఆల్ అదర్ ర్యాంక్స్. ఓకే, అదర్ ర్యాంక్స్ అంటే లిటరలీ అదర్ ర్యాంక్స్ అనమాట. దెన్ యూ హ్యావ్ జేసీఓస్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ అంటారు. అంటే ఈ ఎన్సిఓస్ నుంచి ప్రమోట్ అయ్యి వచ్చిన వాళ్ళు, లేదా డైరెక్ట్గా జేసీఓగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీరు డైరెక్ట్ జేసీఓ? నేనే ఆఫీసర్ అండి. ఓకే, సో జేసీఓస్ ఏంటంటే మన నాయబ్ సుబేదార్ మేజర్, సీనియర్ మోస్ట్ జేసీఓకి సుబేదార్ మేజర్ ఇస్తారనమాట. ఓకే, దెన్ కమ్స్ ఆఫీసర్స్. ఆఫీసర్స్ స్టార్ట్ ఫ్రమ్ ద ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్. You have lieutenant, you have captain, you have major, you have lieutenant colonel, you have colonel, brigadier, major general, lieutenant general and general. So this is the rank structure of the Indian Army. Nice. So ఈ JCOs ఏంటంటే ఆఫీసర్స్ కి ORs కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా. సో అందుకనే యూ అడ్రస్ ఎవ్రీబడి బై ర్యాంక్ ఓన్లీ. సో మీరు డాక్టర్ అన్నారు, సో మేజర్ కారుణ్య అంటారు. yes, మేజర్ కారుణ్య ఆర్ కెప్టెన్ కారుణ్య ఆర్ వాట్ ఎవర్, లెఫ్టినెంట్ కర్నల్ ఆర్ యువర్ కర్నల్ చేసేటప్పుడు కూడా అంతే. yes, even if a patient is admitted. పేషెంట్, అదే నా డౌట్ అనమాట. పేషెంట్ అడ్మిట్ అయిన ఒక జవాన్ కానీ ఒక ఆఫీసర్ అయితే పేషెంట్ బెడ్ నెంబర్ 8 పేషెంట్ అని అట్లా అన్నారనమాట. ఇసే జవాన్ ఆర్ ఇసే ఆఫీసర్ ఇన్ బెడ్ నెంబర్ 8? లేదండి, ఎక్కడ కూడా మనము వీ డోంట్ అడ్రస్ లైక్ దట్. మనం బై ర్యాంక్ ఓన్లీ. ఇప్పుడు సపోజ్ ఒక హవల్దార్ ఉన్నారు, హవల్దార్ XYZ అనుకోండి, సో హవల్దార్ సో అండ్ సో అనే పిలుస్తాం. ఓకే, ఒక జేసీ ఉన్నారు, నాయబ్ సుబేదార్ సో అండ్ సో, నేనే ఉన్నాను ఇఫ్ ఐఎమ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. సో పేషెంట్ నేమ్ విల్ బి మేజర్ కారుణ్య ఓన్లీ. నైస్. సో చైనా గురించి మాట్లాడారు కాబట్టి, మీరు చైనా దగ్గర నుంచి చూశారు కాబట్టి, హూజ్ ఆర్ మన ఇండియాకి రియల్ థ్రెట్ ఎవరండి? రియల్ ఎనిమీ ఎవరు? పాకిస్తానా, చైనానా? బోత్ ఆఫ్ దెమ్. యా, పాకిస్తాన్ ఇస్ అ బిగ్గర్ హెడేక్. మనకు పెద్ద తలకాయ నొప్పి పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు, కానీ వాళ్ళకి కాశ్మీర్ కావాలంటున్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడు మన జియో పాలిటిక్స్ చూస్తే కూడా పాకిస్తాన్ ఇస్ బ్యాక్డ్ బై అమెరికా, యుఎస్. ఓకే, ఎందుకు? అమెరికా ఎప్పుడు ఒక వరల్డ్ పవర్గా ఉండాలి అంటే వేరే దేశాలు టాప్లోకి రాకూడదు. ఇప్పుడు మనకి ఏ హెడేక్ లేకపోతే పీస్ఫుల్గా ఉండలేము మనం. పీస్ఫుల్గా ఉంటే గ్రో అవుతాం. అదే, మనకి ఏ తలకాయ నొప్పి లేదు, ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, మన పని మనం చేసుకుంటూ పోతాం, టాప్లో ఉంటాం. సో అందుకనే మనకి ఎప్పుడు ఒక హెడేక్ ఉండాలి కాబట్టి అమెరికా ఈజ్ ఆల్వేస్ బ్యాకింగ్ పాకిస్తాన్. ఓకే, దట్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్. దో దే హ్యావ్ ఎమర్జ్ ఫ్రమ్. ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కడి నుంచి వచ్చింది? హూ ఆర్ పాకిస్తానీస్? ఇండియా నుంచి. యా, వీ హ్యావ్ డివైడెడ్ అండ్ పాకిస్తాన్ అయినా కానీ మనకు ఒక ముళ్ళు అనమాట అది ఎప్పుడు. సో అమెరికా వాడే ముళ్ళు. సో ఫ్యూచర్లో ఇస్ లైక్ ఎనీ లార్జ్ స్కేల్ వార్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటారా పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ? అంటే ఇప్పుడు లార్జ్ స్కేల్ వార్ అంటే పాకిస్తాన్ హ్యాస్ నో, దానికి అంత ఎకానమీ లేదు. కాకపోతే పాకిస్తాన్కి ఉన్న మిలిటరీ పవర్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ అమెరికా. ఓకే, దే హ్యావ్ F-16 planes. చైనా is also backing them. యా, చైనా ఆల్సో సపోర్ట్స్. ఎందుకు? చైనాకి ఏంటి, పాకిస్తాన్తో మనకు తలకాయ నొప్పి ఉంటే మన దృష్టి అనేది చైనా మీద ఉండదు. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ ఇటు మనకి ఏం కాన్ఫ్లిక్ట్ లేదనుకోండి, నెక్స్ట్ ఏంటి? చైనాతోటే కదా. సో అందుకనే, సో దట్ ఆర్ ఫోకస్ ఇస్ నాట్ ఆన్ చైనా. సో చైనా ఆల్సో సపోర్ట్స్ పాకిస్తాన్ ఓన్లీ. సో రియల్ కల్ప్రిట్ ఆర్ రియల్ ఎనిమీస్? yes, it is always a headache. Pakistan, యునైటెడ్ స్టేట్స్. అట్లా చెప్పలేమో కానీ అంతే కదండి. లోన్స్ ఇస్తారు, IMF నుంచి లోన్ వస్తుంది, US ఎప్పుడు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ శాంక్షన్ చేస్తూ ఉంటుంది. yes, and all the military weaponry that Pakistan is using is supplied by the United States of America కదా. ఇప్పుడు మీరు అడిగారు కదా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అవుతుందా అని. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అంటే ఇప్పుడు వార్ జరిగినా కానీ పోనీ ఈవెన్ ఒకవేళ రేపు పాకిస్తాన్ ఇఫ్ దే వాంట్ టు కాల్ ఆఫ్ ద వార్ ఆల్సో, ద అమెరికన్స్ విల్ నాట్ లెట్ దట్ హ్యాపెన్. ఎందుకు? వాళ్ళు వాడే వెపనరీ అంతా అమెరికన్స్దే. మార్కెట్లో ఏమవుతుంది? ఓహో, అమెరికన్ వెపన్స్ వేస్ట్, పనికిరావనే తప్ప పడిపోతుంది. సో అట్లా ఉండడానికి కూడా వాట్ దే విల్ డూ, ఇప్పుడు ఐఎమ్ కాలింగ్ ఆఫ్ ద వార్ అంటే హౌ కి నువ్వు ఎట్లా బంద్ చేస్తావు, బంద్ చేయడానికి వీల్లేదు, ఐఎమ్ సెండింగ్ యూ మోర్ అంటారు. ఇప్పుడు అదే చేస్తున్నారు కదా యుక్రెయిన్ అండ్ రష్యా వార్లో కూడా అదే జరుగుతుంది. అందుకనే వీళ్ళు గెలవరు వాళ్ళు గెలవరు కానీ వార్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ కూడా ఎవరు గెలిచారంటే ఏం చెప్తాం?
కానీ 3 years నుంచి నడుస్తూనే ఉంది. అవునండి. అవునా కదా? ఈవెన్ యుక్రెయిన్ రష్యా ఆల్సో ఎవరు విన్ అయ్యారంటే తెలీదు, బట్ ఇట్స్ గోయింగ్ ఆన్. సో అండర్లయింగ్ జియో పాలిటిక్స్ చూడాలంటే ఎందుకు అంటే వరల్డ్ ఎకానమీ రన్స్ ఆన్ వార్ ఓన్లీ. మనకి అమెరికాకి ఎక్కడి నుంచి ఎకానమీ జనరేట్ అవుతుంది? త్రూ వార్ ఓన్లీ. సెల్లింగ్ వెపన్స్ అండ్ అమ్యునిషన్. వార్ అంటే డబ్బులు వస్తాయి, బిజినెస్. ఓకే, ఎస్ ఆర్మ్ ఫోర్సెస్గా అట్లా మనం వి డోంట్ లుక్ ఎట్ ఇట్ దట్ వే మామూలుగా. లేదా లేమెన్ ఆల్సో మనం ఏంటి, వి గో బై పేట్రియాటిజం, మన ఫీలింగ్స్, భావోద్వేగాలతోటి మనం వెళ్తాం. కానీ ఫర్ వరల్డ్ పవర్స్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ కదా. సో ఫర్ దెమ్ వార్ ఇస్ బిజినెస్, ప్యూర్లీ బిజినెస్, అంతే. వార్ అంటే వచ్చిందండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓవర్ నైట్ కానీ దర్ ఇస్ అ వార్ అనౌన్స్డ్, లేదంటే ఎనిమీ మనల్ని అటాక్ చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్? మన ఇండియన్ ఆర్మీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు కదా. సో హౌ డూ యూ గెట్ రెడీ ఆర్ ఒక SOP ఉంటుందా ఏమైనా చెప్పండి ఒకసారి. దే ఆల్వేస్ SOPs laid out, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి ప్రతి దానికి ఇన్ ది ఆర్మీ ఇట్ ఇస్ దేర్. ఓకే, కాకపోతే మనము ఎలా రెడీ అవుతామని కాదు, మనం ఆల్రెడీ రెడీ. ఎవ్రీ డే వీఆర్ రెడీ. అంటే మనము డిప్లాయ్ అయిన విధానం కానీ మనకు ద ట్రైనింగ్ దట్ వీ అండర్గో, ద వే ఇట్ ఈస్ యూ ఆల్వేస్ రెడీ. ఇప్పుడు వార్ డిక్లేర్ అయిందంటే యు ఆర్ రెడీ టు ఫైట్. మన ఎవ్రీ డ్రిల్స్ కూడా ఉంటాయి, రెగ్యులర్గా డ్రిల్స్ ఉంటాయి, ఎక్సర్సైజెస్ ఉంటాయి. సంవత్సరానికి లేదా ఎవ్రీ 6 months వీ హ్యావ్ అన్ ఎక్సర్సైజ్. ఏంటి అంటే ఒక వార్ అవుతే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు మాదే మెడికల్ యూనిట్ ఉంది, ఫీల్డ్ హాస్పిటల్ ఉంది. నేను చెప్పా కదా, ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ అస్సాం నుంచి టెంపరీ డ్యూటీ అరుణాచల్కి పంపిస్తారు. సో ఈ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి వార్ అప్పుడు, ఈ ఫీల్డ్ హాస్పిటల్ అనేది ఎలా బ్రేక్ అవుతుంది, ఓకే, ఎంత ఫ్రంట్ మూవ్ అవ్వాలి బార్డర్కి, ఓకే, ఎవరేం చేయాలి, ఎవరి పొజిషనింగ్ ఎక్కడ ఉంటుంది, స్పెషలిస్ట్ అవసరమైతే ఎక్కడి నుంచి వస్తారు. ఓకే, దీని ఓన్లీ మెడికల్ టర్మ్స్, మెడికల్ కోర్ గురించి నేను మాట్లాడుతాను. ఇట్లా ప్రతి కోర్లో దే హ్యావ్ లేడ్ అవుట్ ప్రొసీజర్స్, వాట్ ఈస్ సపోజ్ టు డూ, హౌ టు క్యారీ యువర్ లోడ్స్. ఓకే, అంటే మన ఎక్విప్మెంట్ కానీ ఏది, మాకంటే ఎక్విప్మెంట్ ఏముంటుంది అపార్ట్ ఫ్రమ్ వెపనరీ అండ్ ఆల్, మాకు మెడికల్కి సంబంధించి వాట్ మెడిసిన్స్ యూ హ్యావ్ టు క్యారీ, వాట్ సర్జికల్ ఆర్ మెడికల్ ఎక్విప్మెంట్స్ వీ షుడ్ టేక్, వాట్ వెహికల్ మూవ్మెంట్ షుడ్ బి దేర్, హూ షుడ్ డ్రైవ్ దట్ వెహికల్, who should be in the co-driver seat, okay, who should load the patients, who should unload the patients, everything is laid out. Okay, so నేను ఒక ఫీల్డ్ హాస్పిటల్లో ఉన్నాను, ఓకే, నేను ఒక ఆఫీసర్గా ఉన్నాను, లేకపోతే ఒక సోల్జర్గా ఉన్నాను, ఒక జవాన్గా ఉన్నాను. సో నా పని ఏంటి అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి అవి. ప్రీవియస్గా మీరు చెప్పిన దానిలో చిన్నది ఒకటి అడగడం మర్చిపోయినా, మీరేమన్నారంటే అస్సాం నుంచి డిసెండ్ అవుతున్నప్పుడు వాట్ యూ కాల్ డీ ఇండక్షన్ అవుతున్నప్పుడు మీరు ఒకరే లేడీ ఆఫీసర్ ఉన్నారు, యూఆర్ ఓన్లీ మెడికల్ ఆఫీసర్. జనరల్లీ యూనిట్స్కి ఒక్క మెడికల్ ఆఫీసర్ ఉంటారండి ఎక్కువ లేడీ ఆఫీసర్స్ అంటే ఫీల్డ్లో? అంటే ఫీల్డ్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక రెజిమెంట్కి ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు. ఫైన్. సో మెడికల్ ఆఫీసర్ అక్కడ సోల్జర్స్ కానీ టీమ్ని అంతా చూసుకుంటారు. ఎస్, అంటే వాళ్ళకి కావాల్సిన మెడికల్ నీడ్స్ చూసుకుంటారు. సరే, ఆ మెడికల్ ఆఫీసర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే లేదంటే ఎట్లా అప్పుడు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఎందుకంటే పల్మనరీ ఎంబాలిజం అన్నారు, లేదంటే హైపోథర్మియా అంటే కోల్డ్కి ఏమైనా మీకు కూడా కావచ్చు, హై ఆల్టిట్యూడ్కి సంబంధించిన ఇల్నెసెస్ వచ్చాయి. అందుకనే ఎప్పుడు ఫిట్ ఉండాలి అనమాట. ఓకే, యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ యువర్ రెగ్యులర్ మెడికల్ చెకప్స్. దే సంథింగ్ కాల్ యాన్యువల్ మెడికల్ చెకప్స్. ఓకే, ఎవ్రీ ఇయర్లీ చేస్తారు అందరికి, నాట్ జస్ట్ డాక్టర్స్, అందరు ట్రూప్స్కి, అందరు ఆఫీసర్స్కి అవుతాయి. సో ఎలా ఉంది ఫిట్నెస్, ఓకే, రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది. నేను ఏదైతే ట్రైనింగ్ మీకు చెప్పానో అదంతా రెగ్యులర్లీ ఇట్ హ్యాపెన్స్. ఓకే, మంత్లీ ఎవ్రీ డే దెర్ ఇస్ పీటీ. ఓకే, మంత్లీ దెర్ ఇస్ పీపీటీ అండ్ బీపీఈటీస్, క్వార్టర్లీ కూడా ఉంటాయి. సో ఆల్ దిస్ ట్రైనింగ్ యూ అండర్ గోయింగ్. సో యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ ఫిట్. ఓకే, ఐ హ్యావ్ హర్డ్ అంటే సియాచిన్ గ్లేషియర్లో వర్క్ చేసిన ఆఫీసర్స్ దగ్గర కూడా నేను విన్నా, సమ్ ఆఫ్ మై కొలీగ్స్ అండ్ ఆల్. ఓకే, ఐ హ్యావ్ నాట్ సర్వ్డ్ ఇన్ సియాచిన్, బట్ దే యూస్ టు క్యారీ adrenaline pen. Yes, ఎందుకంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ డ్రగ్. ఓకే, సో అక్కడ మనకి పల్మనరీ ఎడిమా అంటే లంగ్స్లో వాటర్ వచ్చేసినా కానీ ఇంకేదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే ఫస్ట్ మనం అడ్రినల్ షాట్ ఇచ్చుకోవాలి. అందుకని వాళ్ళు ఆలోచించే వాళ్ళని, అమ్మో నాకేమన్నా అవుతే నన్ను ఎవరు చూసుకుంటారు, మీరు అడిగిన క్వశ్చన్, నాకేమన్నా అవుతే నన్ను ఎవరు చూసుకుంటారు టఫ్ టెరైన్లో. సో అందుకని దే ఆల్వేస్ క్యారీ దట్ అడ్రినల్ పెన్. సో ఏదైనా ఫస్ట్ తీసుకోవడానికి, షార్ట్ తీసుకోవడానికి, సో దట్ అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ టైమ్ టు బీ సెంట్ టు ద నియరెస్ట్ బేస్. కాకపోతే ఎప్పుడైనా కానీ వి మెయింటైన్ దట్ ఫిట్నెస్, వి ఎన్ష్యూర్ దట్
we are within those parameters. We undergo that training regularly. So that no, only a fit army is a fighting army. అని మెడికల్ ఆఫీసర్స్కే కాదు, ఏ ఆఫీసర్ అయినా ఎవరికైనా. కాకపోతే మేము సిక్ అయ్యామంటే మా ఫౌజ్ అంతా సిక్ అయినట్టే. అదే అందుకనే షుడ్ టేక్ కేర్ ఆల్వేస్. మేజర్ కారుణ్య, ఎట్లా అంటే మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది కదండి. ఎస్. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఎంతోమంది రిటైర్డ్ సోల్జర్స్ కానీ రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ ఎంతోమంది దే వాలంటీర్డ్, దే రోట్ లెటర్స్ టు ద గవర్నమెంట్ దట్ దే ఆర్ రెడీ టు టేక్ అప్ దేర్ జాబ్ అగైన్, దే ఆర్ రెడీ టు ఫైట్ అన్నట్టుగా. సో వన్స్ అన్ ఆర్మీ ఆఫీసర్ ఆల్వేస్ అన్ ఆర్మీ ఆఫీసర్ కదండి. ఎస్ అండి. ఎట్లా అంటే అన్ ఆఫీసర్, ఈవెన్ ఇఫ్ యూర్ సర్వింగ్ ఆల్సో, అన్ ఆఫీసర్ ఈజ్ నెవర్ ఆన్ లీవ్. ఓకే, అన్ ఆఫీసర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. అంటే నేను చుట్టీకి వెళ్ళినా కానీ, నేను లీవ్కి వెళ్ళినా కానీ ఐఎమ్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ అనమాట. సో యూ నీడ్ నాట్ కాల్, ఫోన్ కూడా చేయని అవసరం లేదు మన యూనిట్ నుంచి కానీ. ఇప్పుడు మొన్న మీరు ఎగ్జాంపుల్ మీరే చెప్పారు కదా, ఆప్ సింధూర్ జరుగుతుంది అనగానే ఎంతోమంది జవాన్ చుట్టీలో ఉన్న, లీవ్లో ఉన్న వాపస్ వచ్చేసారు యూనిట్స్కి. అదే కాకుండా ఈవెన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆల్సో. ఓకే, చాలామంది కూడా ఇప్పుడు నాలాంటి వాళ్ళు సర్వీస్ చేసి వచ్చేసిన వాళ్ళు కూడా దే హ్యావ్ గాన్. ఓకే, దే వాంటెడ్ టు, దే సెండ్ దే విల్లింగ్నెస్ ఆల్సో, యూనో లెటర్స్ ద్వారా కానీ ఇవన్నీ, వీ వాంట్ టు కమ్ అండ్ సర్వ్. ఎందుకంటే నా తోటి ఆఫీసర్స్ కానీ, నా తోటి సోల్జర్స్ అక్కడ వెళ్ళి ఫైట్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చోలేను. ఓకే, సో అందుకనే ఆఫీసర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. ఓకే, సోల్జర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. ఇంకో విషయం మేజర్ కారుణ్య, కొందరు సెలబ్రిటీస్ లేదా స్పోర్ట్స్ మెన్కి ఆర్మీ ర్యాంకింగ్స్, ఆర్మీ ఆనరరీ ర్యాంకింగ్స్ ఉంటాయి. లైక్ ఎంఎస్ ధోని గారికి ఈజ్ అ లెఫ్టినెంట్ కర్నల్ అండ్ సచిన్ టెండూల్కర్ ఈజ్ ఆల్సో గ్రూప్ కెప్టెన్ ఇన్ ఎయిర్ ఫోర్స్. దట్స్ ఎయిర్ ఫోర్స్ ర్యాంక్. వాళ్ళు ఏ కాంబాట్ చేయకపోయినా వితౌట్ ఎనీ ట్రైనింగ్ కానీ ఎందుకని ఇట్లా ఇస్తారు మరి? ఒకటి ఈజ్ టు ఆనర్ దేర్ సర్వీస్ ఆల్సో. అంటే ఇప్పుడు వాళ్ళు చేసింది, వాళ్ళు ఇచ్చిన సర్వీస్కి, ఇప్పుడు యూనో సచిన్ టెండూల్కర్ ఈజ్ లెజెండ్. సో వాళ్ళు ఇచ్చిన దాన్ని ఆనర్ చేయడం ఒకటి, నేషన్కి వాళ్ళు చేసిన సర్వీస్. అది కాకుండా మనకి ఆర్మీ ఏంటి అనేది జనరల్ ప్రజలకు ఎలా చెప్పాలి అంటే టు ఎంకరేజ్ దెమ్. ఓకే, వాళ్ళని ప్రోత్సహించడానికి ఆర్మీలో యూనో టేక్ అప్ ఎ రోల్ ఇన్ ఆర్మీ జాయిన్ కాండి అని చెప్పేసి. ఇప్పుడు మనం ఎంఎస్ ధోని గారినే ఇఫ్ యూ సీ ఇన్ దట్ యూనిఫామ్, ఇట్ ఈస్ డిఫరెంట్. నో, ఆయన అపియర్ కూడా అయ్యారు మీడియా ముందు యూనిఫామ్ వేసుకొని. ఒక ప్రైడ్ ఉంటుందండి యూనిఫామ్ వేసుకొని. ఎందుకంటే ద యూనిఫామ్ ఇస్ ఎవ్రీథింగ్. ఓకే, వన్స్ యూ డాన్ దట్ యూనిఫామ్, దాంతో వచ్చే ఆ ప్రైడ్ కానీ, యూనో ద రెస్పాన్సిబిలిటీ దట్ యు ఫీల్, ఒక్కసారి ఆ బాధ్యత కానీ, అది వేరుంటుంది అనమాట. అది మనము డిస్క్రైబ్ చేయలేం, అది యూనిఫామ్ వేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మీరు చూడండి, నాట్ జస్ట్ ఆర్మీయే కాదు, ఎనీ యూనిఫామ్ ఇట్ క్యారీస్ దట్ ప్రైడ్. ఓకే, ఈవెన్ యాజ్ అ డాక్టర్ ఇఫ్ యూర్ వేరింగ్ అన్ ఆప్రాన్. ఓకే, ఈవెన్ పోలీస్, నార్మల్ ఎక్కడో దాకా ఎందుకు మనం డ్రైవర్స్నే చూద్దాం, ఒక ప్రొఫెషనల్ డ్రైవర్, యూనిఫామ్ డ్రైవర్కి, నార్మల్ డ్రైవర్కి దిస్ అ డిఫరెన్స్. ఓకే, సో యూనిఫామ్ గివ్స్ యూ దట్ డిసిప్లిన్, దట్ ప్రైడ్ అనమాట. ఓకే, మనకి ఆ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళని హూ హ్యావ్ జనరల్ పబ్లిక్కి వీళ్ళ అచీవ్మెంట్స్ కనిపిస్తాయి. ఓకే, ఆర్మీలో కూడా చాలా అచీవ్ చేసిన వాళ్ళు ఉంటారు, కానీ అవి అందరికీ తెలియదు. ఓకే, వీళ్ళ ఏంటి, వీళ్ళ అచీవ్మెంట్స్ ఇట్ ఈస్ విజిబుల్ టు ఎవ్రీబడి. సో ఇట్లాంటి వాళ్ళు అలా యూనిఫామ్ వేసుకొని ఒక ఆర్మీ ర్యాంక్ తోటి కానీ, ఒక ఆర్మ్ ఫోర్సెస్ ర్యాంక్ తోటి ఉన్నప్పుడు జనరల్ పబ్లిక్కి ఇట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్, యూనో, కరెక్ట్, టు కమ్ అండ్ జాయిన్, యూనో, ఈవెన్ ఐ కెన్ బీ లైక్ దిస్ అనేది. ఇట్స్ లైక్ దే ఆర్ క్యారింగ్ ది బ్రాండ్ ఆఫ్ ది ఆర్మ్ ఫోర్సెస్ అట్లా. సో కమింగ్ టు ద కరెంట్ లైఫ్, వాట్స్ హ్యాపెనింగ్? మీరు ఇప్పుడు సర్వీస్లో రిటైర్ అయిన తర్వాత అగైన్ యూ వెంట్ బ్యాక్ టు మెడికల్ కాలేజ్, ఫోరెన్సిక్స్ పర్సూ చేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నారు కదా, చెప్పండి ఏం జరుగుతుంది? ఫోరెన్సిక్స్ ఎందుకు? ఫోరెన్సిక్స్ అంటే మీరు డెడ్ బాడీస్ డాక్టర్, శవాల డాక్టర్ అంతే. శవాల డాక్టర్ అని కాదు. ఇప్పుడు సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను రిమ్స్ ఆదిలాబాద్లో. అయితే మరీ శవాల డాక్టర్ అనకండి, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్, ఆటోప్సీ, పోస్ట్ మార్టం, శవాలు చూడడంతో పాటు చాలా చేస్తాం మేము. ఫోరెన్సిక్ మెడిసిన్ అంటే ఏంటి? మీరు ఎక్కువ చేసేది పోస్ట్ మార్టమ్స్ అంటే ఏంటి? ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎట్లా చేస్తారు? ఫోరెన్సిక్ మెడిసిన్ ఏంటంటే, ఇప్పుడు మనకున్న మెడికల్ నాలెడ్జ్ జస్టిస్ని ఇవ్వడానికి అప్లై చేస్తామన్నమాట. ఓకే, నాకున్న మెడికల్ నాలెడ్జ్ని నేను లా అండ్ ఆర్డర్, జ్యుడిషియరీలో, ఓకే, మనము
వి అప్లై దట్ నాలెడ్జ్. ఇప్పుడు నేను ఇచ్చే రిపోర్ట్ బట్టి ఒక జడ్జ్మెంట్ మారచ్చు క్రైమ్లో కానీ ఏదైనా. సో దట్ ఈస్ హౌ ఫోరెన్సిక్ మెడిసిన్ హెల్ప్స్. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అంటే చనిపోయిన తర్వాత మనం చేసే ఎగ్జామినేషన్. సో దాంట్లో ఏంటి, మనం ఎందుకు చనిపోయారు, కారణం ఏంటి, కాజ్ ఆఫ్ డెత్ తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మేనర్ ఆఫ్ డెత్. ఓకే, ఎలా చనిపోయారు అంటే అది యాక్సిడెంటా, హోమిసైడ్ అంటే ఎవరైనా ఏదైనా చేశారా, మర్డర్ చేశారా, ఏమైంది, లేదా సూసైడా, సొంతంగా వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నారా. సో అదనేది మనము కనిపెడతాం. సో విల్ నో ద కాజ్ ఆఫ్ డెత్, విల్ నో ద మేనర్ ఆఫ్ డెత్. అండ్ ఇప్పుడు ఇంకేదైనా ఫౌల్ ప్లే ఉండిందా, ఓకే, ఆల్ దిస్ వీ గెట్ టు నో త్రూ ది అటాప్సీ. అటాప్సీ అంటే మనం పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేసి ఇంకేమి ఇంజురీస్ ఉన్నాయి, డీటెయిల్ ఎగ్జామినేషన్. అది కాకుండా ఒక అన్నోన్ బాడీ వచ్చింది అంటే మనకు తెలీదు, ఒక అనాథ శవం దొరికింది, ఎవరిదో తెలీదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవడము, ఎందుకు చనిపోయారు, ఏ కారణం వల్ల చనిపోయారు, సేమ్ అగైన్ మేనర్ ఆఫ్ డెత్, యాక్సిడెంటా, హోమిసైడా, సూసైడా, అవన్నీ వీ డూ ఇట్ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ పోస్ట్ మార్టమ్స్ మనం ఇంకా చాలా చేస్తాం ఫోరెన్సిక్ మెడిసిన్లో. ఇప్పుడు ఏజ్ డిటర్మినేషన్ చేస్తాము, అంటే కొందరికి ఇప్పుడు అంటే మనకి బర్త్ సర్టిఫికేట్స్ వచ్చేసాయి, ఒకప్పుడు బర్త్ సర్టిఫికేట్స్ లేవు. ఇప్పుడు కూడా కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కొన్ని రిమోట్ ఏరియాస్లో డెలివరీస్ అవుతాయి. సో అట్లాంటి వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేసుకోరు. సో వాళ్ళది ఏజ్ ఎంత తెలీదు, అట్లాంటి వాళ్ళకి ఏజ్ డిటర్మినేషన్ చేస్తాము. ఇంకా ఈ సెక్షువల్ అసాల్ట్ కేసెస్ వి విల్ డీల్, రేప్ కేసెస్ వి విల్ డూ ది ఎగ్జామినేషన్ అండ్ ఆల్. ఈ పొటెన్సీ డిటర్మినేషన్, ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నారు, సో వాళ్ళు పొటెంటా కాదా, సో ఆ పొటెన్సీ సర్టిఫికేట్ ఈస్ ఇష్యూడ్ బై ద ఫోరెన్సిక్ స్పెషలిస్ట్. అది వి గివ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అగైన్. మేము కోర్ట్కి వెళ్ళి వి గివ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. సో ఆల్ దిస్ ఇస్ డన్ బై ఫోరెన్సిక్ స్పెషలిస్ట్. దెన్ క్రైమ్ సీన్ ఎగ్జామినేషన్, ఎవిడెన్స్ కలెక్షన్, ఆల్ దట్ వీ డూ. దట్స్ మేల్ ప్లే గ్రౌండ్ అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఫీమేల్స్ అగైన్ ఇక్కడ కూడా ఇదే సేమ్, ఆర్మీలో ఫీమేల్స్ తక్కువే, లేడీ ఆఫీసర్స్ తక్కువే, యూ హవ్ ప్రూవ్డ్ ఇట్. అగైన్ ఇక్కడ కూడా ఇది డార్క్ సబ్జెక్ట్, ఫీమేల్స్ డోంట్ టేక్ అప్ దిస్ సబ్జెక్ట్ అలాట్ కదండి. ఒకప్పుడు అలా ఉండే, ఒక 20 years క్రితము ఫీమేల్స్ తక్కువ ఉండేవాళ్ళు, ఒకళ్ళిద్దరే ఉండే. కానీ ఇప్పుడు చాలా మంది ఫీమేల్స్ కూడా ఫోరెన్సిక్ మెడిసిన్లో వస్తున్నారు. ఓకే, శవం చూస్తేనే భయం అయింది కదండి, అలాంటిది మీరు తెల్లారు లేస్తే ఇంకా శవాలని తో డీల్ చేయడం ఎట్లా, భయం కదా? అంటే నాకు ఈ సబ్జెక్ట్ ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది అండి. నేను MBBS జాయిన్ అవ్వకముందు నుంచి కూడా నాకు ఫోరెన్సిక్ మెడిసిన్ అనేది చాలా ప్యాషన్ ఉండేది. సో చెప్పినా నమ్మరు చాలామంది, కానీ నేను మెడిసిన్ అప్పుడు తీసుకోవడానికి కారణమే ఫోరెన్సిక్ మెడిసిన్. ఓకే, MBBS తీసుకోవడానికి కారణమే ఫోరెన్సిక్ మెడిసిన్ అనమాట. మేము కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి ప్రొఫెసర్స్ ఉంటారు. సో నేను ప్రతిమా కాలేజ్లో చదివాను కరీంనగర్లో. సో అక్కడ అప్పుడు ఫోరెన్సిక్ మెడిసిన్ HOD హీ వాజ్ దేర్ ఇన్ ద వెరిఫికేషన్ ఆ కౌన్సిల్లో ఉండే. సో మా డాడీని ఇంట్రడ్యూస్ చేశారు, మా డాటర్ సార్ షీ వాంట్స్ టు టేక్, షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్ అని. సో హీ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్. దిస్ వాజ్ ఆల్మోస్ట్ 17 years బ్యాక్ అనమాట. సో నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్. చాలామంది అడుగుతారు అనమాట, మీరు ఎందుకు తీసుకున్నారు ఫోరెన్సిక్ మెడిసిన్, ఎందుకు తీసుకున్నారు? నాకు సబ్జెక్ట్ అంటే ఇట్ హస్ క్యాప్చర్డ్ మీ. చెప్పండి, అందులో ఏం ఇంట్రెస్ట్ పుట్టింది, ఎందుకని? అంటే ఇప్పుడు మనకి చావు అనేది ప్రతి లైఫ్లో, ప్రతి ఫ్యామిలీలో ఒక ఇట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చనిపోతారు, కానీ మిగిలిన వాళ్ళకి, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అండ్ కమ్యూనిటీకి అది మళ్ళీ ఒక్కసారి ఆ ఇంట్లో చావు జరిగాక కుటుంబం అట్లానే ఉండదు, చాలా థింగ్స్ మారిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మన ఫోరెన్సిక్ మెడిసిన్లో కూడా ఏంటి, PMA ఎవరికి చేస్తారు, అన్యాచురల్ డెత్స్. ఎందుకు చనిపోయారో పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్, ఓకే, అటాప్సీ. ఓకే, అన్యాచురల్ డెత్స్కి చేస్తారు. ఎందుకు చనిపోయారో తెలిసిన వాళ్ళకి చెయ్యరు. అంటే మనకు ఆల్రెడీ కాజ్ ఆఫ్ డెత్ తెలిసింది, వీళ్ళు ఎలా చనిపోయారో కారణం తెలిసిన వాళ్ళకి చెయ్యరు, తెలియని వాళ్ళకి చేస్తారు. ఓకే, అంటే ఆ ఫ్యామిలీకి దే నీడ్ క్లోజర్. ఎస్ ఆర్ నో. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారు, మరి నిజంగా సూసైడా కాదా? ఓకే, లేకపోతే వాజ్ ఇట్ అన్ యాక్సిడెంట్, లేకపోతే చెరువులో మునిగిపోయి చచ్చిపోతారు, అది ఎవరైనా ముంచి తోసేసారా, డ్రౌనింగ్ అయింది, వాళ్ళంతా వాళ్ళు పడ్డారా, లేకపోతే ఇంకెవరైనా ఏదైనా చేశారా, వాజ్ దర్ ఎనీ ఫౌల్ ప్లే, ఓకే, జరగకూడదు ఏదైనా జరిగిందా అని తెలుసుకోవడానికి దట్ ఫ్యామిలీ నీడ్స్ క్లోజర్. ఇప్పుడు ఆ కుటుంబంలో చనిపోయిన వాళ్ళకి ఏం జరిగిందో తెలియని ఆ పరిస్థితి ఉంటే
మిగిలిన వాళ్ళకి బతికినన్ని దినాలు అది ఇట్ ఈస్ అ టార్చర్ కదా. మా వాళ్ళకి ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని. సో యాజ్ అ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వీ కాంట్రిబ్యూట్ టు గివింగ్ క్లోజర్ టు దట్ ఫ్యామిలీ. సో వాళ్ళకి ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది అని చెప్పడానికి వీ ప్లే అ మేజర్ రోల్. ఓకే, అందులో మేము పోస్ట్ మార్టంలో చేసినప్పుడు కనిపించే సైన్స్ కానీ లేకపోతే ఏ లక్షణాలు ఉన్నాయి ఏమని దాన్ని బట్టి చెప్పగలుగుతాం. సో నాకు అది చాలా, అండ్ ఇట్స్ ఆల్సో లైక్ అ పజిల్. ఓకే, యూర్ ట్రయింగ్ టు ఫిట్ ఇన్ ద పీసెస్. ఓకే, ఏం జరిగింది తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి తోడ్పడుతుంది అనమాట. సో నాకు అది చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది. ఎస్, అఫ్ కోర్స్ ఐ హ్యావ్ వెయిటెడ్ సో మెనీ ఇయర్స్. ఓకే, నేను 2008లో MBBS జాయిన్ అయ్యండి. సో ఇప్పుడు 2023 I have taken admission. So all these years I have waited. So definitely, and I'm doing well also, and I'm happy. అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలరా ఫ్రమ్ యువర్ కరెంట్ ఎక్స్పీరియన్స్, ఫోరెన్సిక్ ఎక్స్పీరియన్స్ నుంచి? Yeah, I have seen couple of cases. It's just been 2 years that I'm into the course. But చూసాను అంటే we had ఒక కేసు వచ్చింది, అన్నోన్ బోన్స్ అనమాట, డెడ్ బాడీ కూడా కాదు, బోన్స్ స్కెలిటనే దొరికింది, కేవలం ఎముకలే. సో అది ఎక్కడ చనిపోయారు, ఎలా చనిపోయారు ఏమీ తెలీదు. సో దాని మీద ఐ ఎగ్జామిన్. ఓకే, నేను మా టీం అంతా, ఓకే, మా కొలీగ్స్ కానీ ప్రొఫెసర్స్ కలిసి వీ హ్యావ్ ఎగ్జామిన్. సో ఏంటంటే ఇట్లాంటి కేసెస్లో వీ హ్యావ్ టు ఐడెంటిఫై, ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టాలి, మేలా ఫీమేలా, వాళ్ళ ఏజ్ ఏంటి, ఓకే, వాళ్ళు ఎంత హైట్ ఉండేవాళ్ళు, వాళ్ళు పర్సనాలిటీ ఎట్లా ఉండేది, స్టేచర్ ఎట్లా ఉండేది, అవన్నీ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఓకే, ఇలాంటి కేసులో కాజ్ ఆఫ్ డెత్ ఎట్లా తెలుస్తుంది? నెక్స్ట్ ఏంటంటే ఐడెంటిఫై చేసుకున్నాక వాళ్ళు ఎందుకు చనిపోయారనే కారణం కూడా కనుక్కోవాలి. ఓకే, దట్ ఈస్ వేర్ వీ కమ్ ఇన్ ఆల్ దిస్ ఐడెంటిఫికేషన్. అండ్ దెన్ గుర్తుపట్టడము, వాళ్ళు చనిపోయిన ఎందుకు చనిపోయారన్న కారణం తెలుసుకోవడము. సో ఆ బోన్స్, మన స్కెలిటన్ అంతా బోన్స్ మాంసం అంతా పోయిందనమాట, ఓన్లీ స్కెలిటన్ ఉంది. సో వాటిని మనము ఎగ్జామిన్ చేసి కూడా చెప్పచ్చు, ఓకే, ఏమైనా ఇంజురీస్ ఉండేనా, ఎందుకు చనిపోయారు. జస్ట్ క్యూరియస్ అండి. సో ఈ కేసులో వాట్ వాస్ ద కాజ్ ఆఫ్ డెత్? ఇంకా ఇట్ ఇస్ స్టిల్ అన్ ఓపెన్ కేస్, క్లోజ్ అవ్వలేదు. We have sent those for other examination also, like toxicological and then DNA analysis వాటి పంపించాము. సో ఇంకా అది మాకు కూడా క్వశ్చన్, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. వీ వాంట్ ఐడెంటిఫై. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ పర్సన్ ఎవరో తెలీదు, ఏ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు తెలీదు, వాళ్ళు ఎక్కడ వెతుకుతున్నారో తెలీదు. సో ఇట్లాంటి కేసెస్కి మనం క్లోజర్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ ద ఫ్యామిలీ విల్ బీ ఎట్ పీస్. ఓకే, సో అండ్ వీ సీ లాట్ ఆఫ్ హోమిసైడ్స్ ఆల్సో, కట్ థ్రోట్ ఇంజురీస్ చూస్తాం, గొంతు మర్డర్ కేసెస్. ఓకే, గొంతు కోసి చంపేయడము, ఇలాంటి కేసెస్ కూడా ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది కదండి, ఈజీగా కామన్గా చంపేసుకుంటున్నారు హ్యాపీగా. అన్ఫార్చునేట్లీ ఎస్, అంటే పీపుల్ హావ్ బికమ్ చాలా ఇంపేషెంట్ అండ్ ఇంటాలరెంట్ అయిపోయారు, ఓపిక లేదు జనాలకి. యువర్ లైఫ్ ఇస్ సో అడ్వెంచరస్ అండి. ఆర్మీ ఆఫీసర్, ఇప్పుడు చూస్తే మళ్ళీ ఫోరెన్సిక్ మెడిసిన్లో జనరల్ కామన్ మ్యాన్కి ఇది ఎక్కువ కదండి, భయం వేస్తుంది ఇలాంటి ఫోరెన్సిక్ అనగానే. బట్ యూఆర్ డీలింగ్ ఇట్ విత్ ప్యాషన్, యూఆర్ ఎంజాయింగ్ ఇట్. సో నైస్ అండి. థ్యాంక్ యూ. మీ అడ్వైస్ కానీ మెసేజ్ కానీ ఫర్ లేడీస్, ఎస్పెషల్లీ తెలుగు ఉమెన్ ఆర్ యంగ్ గర్ల్స్కి హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఆర్మీ? ఆర్మీ అనేది ఒక బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ అండి. ఒక పర్సన్గా యూ విల్ ఎవాల్వ్. ఓకే, ఆర్మీ ఇట్ గివ్స్ యూ సో మెనీ ఆపర్చునిటీస్. మనకున్న టాలెంట్స్ అన్నిటినీ బయటకు తీస్తుంది అనమాట. ఎట్లా అంటే ఒక కత్తిని సాము పెట్టినట్టు. ఓకే, మేక్స్ యూ షార్ప్. ఎవ్రీ గర్ల్ ఆర్ ఉమెన్, యాజ్ you've asked, who wants to join, I encourage them to join. ఓకే, ఏమీ ఆలోచించద్దు. ఛాలెంజెస్ అనేవి లైఫ్లో ఎక్కడైనా ఉంటాయి. మీరు ఆర్మీలో లేనంత మాత్రం రెగ్యులర్ లైఫ్లో ఛాలెంజెస్ ఉండవా? ఉంటాయి. అవునండి. ఓకే, మీరు మామూలు ఏదైనా జాబ్ చేయొచ్చు, దాంట్లో ఛాలెంజెస్ ఉంటాయి. రోజు వెళ్ళడము రావడము, ఓకే, ఫ్యామిలీలో ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఉండే ఛాలెంజెస్ వేరేమో. ఓకే, ఇట్స్ అ టఫ్ లైఫ్, బట్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్. మేబీ మీరు లాంగ్ టర్మ్ చేయకపోవచ్చు, ఓకే, 60 years వరకు చేయకపోవచ్చు, లేదా షార్ట్ సర్వీస్ ఆఫీసర్స్ ఉన్నట్టు 14-10 years యూ కెన్ డూ ఫర్ అ couple of years and come back, like me 5 years. ఎందుకంటే it gives you a different exposure. ఓకే, మనం ఇవి కూడా చేయొచ్చు, లైఫ్ ఇలా కూడా ఉంటుంది అని చూడగలుగుతాం అనమాట. అండ్ ఆర్మీలో మనం నేర్చుకునే విషయాలు ఏ ప్రొఫెషన్లో
నేర్చుకోం. ఓకే. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషన్స్. ఓకే, ఇట్ విల్ ఎక్విప్ యూ టు డూ ఎనీథింగ్, ఎనీవేర్, ఎట్ ఎనీ టైమ్, ఎట్ ఎనీ ప్లేస్. ఓకే, అట్లా బయటకు వస్తారు. ఈవెన్ ఇన్ డే టు డే లైఫ్ ఆల్సో అది పర్కులేట్స్ అనమాట. దట్ ట్రైనింగ్, దట్ లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ వి లెర్న్, అది ఇమిడిపోతుంది మన జీవితంలో. సో ఎవ్రీడే మనం చేసే పనులలో కూడా అది కనిపిస్తుంది. సో డెఫినెట్లీ డోంట్ లెట్ ఎనీబడీ టెల్ యూ ఎనీథింగ్. ఆడవాళ్ళకి నేను ఎస్పెషల్లీ చెప్తున్నా, ఇది చేయలేవు, అమ్మో ఇది నేను చేయగలుగుతానా, ఇది నా వల్ల అవుతుందా, నేను ఒక్కదాన్ని ఎట్లా ఉండాలి. ఫైటర్ జెట్స్ ఫ్లై చేస్తున్నారు ఇవాళ ఆడవారు. ఓకే, దే గోయింగ్ టు ద స్పేస్. ఓకే, స్పేస్ షిప్స్ ఫ్లై చేస్తున్నారు. సో డోంట్ లెట్ ఎనీబడీ టెల్ యూ ఎనీథింగ్ అదర్ దెన్ దట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. నువ్వు చేయగలుగుతావు, చేసి చూపించాలి. ఇంకెవ్వరు ఏది చెప్పినా, ఈవెన్ నీ సొంత మనసు కాదు అని చెప్పినా దాన్ని నమ్మద్దు. ఓకే, గో, బీ దేర్, టెస్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, లెర్న్ అండ్ ఎవాల్వ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఓకే, హ్యావ్ అ హార్ట్ ఆఫ్ స్టీల్. వెరీ వెల్ సెడ్ అండి. మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. దిస్ ఇస్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఒక ఆర్మీ మేజర్, అ డాక్టర్, అ లేడీ ఆఫీసర్, ఒక తెలుగు అమ్మాయి కదా. దట్స్ అ డెడ్లీ కాంబినేషన్. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. Thank you. I'm so happy and honored. I feel honored to Thank you. have a podcast with you. Thank you so much, Dr. Major Karunya. Thank you.